వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగుతుంది, కాస్త మార్కెట్ పుంజుకుంది అని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ నిజాలేనా కాదా, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత కలిసాం. అవునండి. ఏది లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, అసలుకి మార్కెట్లో ఏం జరుగుతుంది? అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక 10 మంది కలిసిన దగ్గరల్లా ఏం జరుగుతుందంటే, మార్కెట్ కాస్త పుంజుకుందని కొంతమంది అంటే, అసలు ఇది లేదు పడిపోయిందని చెప్పి మరికొంతమంది ఒక డిస్కషన్ జరుగుతుంది. మీకున్న సమాచారం ప్రకారం గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది? ముందుగా మీ గురించి ఒక మాట. ఓకే, హాయ్, దిస్ ఈజ్ అజయల్ షేక్ రెహమాన్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ సిల్వర్ శాండ్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా. ఈరోజు లక్ష్మణ్ గారు అడిగిన టాపిక్ ఇది ఇక్కడ స్టూడియోలోనే మాట్లాడుకుంటుంది కాదు, బయట ఎక్కడికి వెళ్ళినా ఇవే టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. రిగార్డింగ్ ద రియల్ ఎస్టేట్స్, కేబీఆర్ పార్కింగ్ వాకింగ్కి వెళ్తే అక్కడ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కమ్యూనిటీలో కింద వాకింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది రియల్ ఎస్టేట్ మీద చాలా దీని గురించి చాలా విపరీతంగా మాట్లాడుకోవటం జరుగుతూ ఉంది ప్రస్తుతం. సో జనరల్గా నేను ఎప్పుడు చెప్పినట్లుగానే సినిమా రంగం తర్వాత అంతటి పెద్ద డిస్కషన్స్ జరిగేది రియల్ ఎస్టేట్ మీదే. సో ఆ రియల్ ఎస్టేట్ ఎందుకంటే హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద వెన్నెముక అనే చెప్పాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2023లో మనకి $13 బిలియన్ ఓన్లీ ఫర్ హైదరాబాద్కి ఎన్ఆర్ఐసి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ $13 బిలియన్. $13 బిలియన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1,11,800 crores ఓన్లీ హైదరాబాద్కి. అంత బిజినెస్ అంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి హైదరాబాద్కి. టాకింగ్ అబౌట్ ద హైదరాబాద్ అనమాట. సో ఎన్ఆర్ఎస్ అంటే ఎక్కడో వేరే కంట్రీస్లో ఉండి 50% మెంబర్స్ సైట్స్ చూడక జస్ట్ ఆన్లైన్లో చెక్ చేసుకొని ఒక నమ్మకం మీద అంత ఇన్వెస్ట్ చేశారంటే, సో ఈ సెక్టర్ అనేది ఎంత బలంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంక ఇలాంటి సెక్టర్ ఇంకోటి లేదు యాక్చువల్గా. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఆల్వేస్ ఇన్ ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి బాగా ఫాస్ట్గా గ్రో అవుతున్న ప్లేస్లో ఇది ఒక ఇప్పుడు బర్నింగ్ టాపిక్గానే ఉంటూ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్లో ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతారు. ఒక రకంగా మన ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికలు వచ్చినాయి. మిలియనియర్స్ ట్రిలియనియర్స్గా ఎలా అయ్యారు, బిలియనియర్స్ మిలియనియర్స్గా ఎలా అయ్యారు నేను దాని మీద వచ్చింది. ఓన్లీ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్స్ అనమాట. 34% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఆ మనీ గ్రో అవటం వల్ల దే బికమ్ మిలియనియర్ ట్రిలియనియర్ అనమాట. దట్ ఈస్ వాట్ క్లియర్ ఇండికేషన్. ఆ రకంగా డబ్బు ఉన్నవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చిన్న చిన్న స్థలాలు అవి కొంటూ ఉంటారు. అట్లానే దానికోసం పనిచేసే బ్రోకర్స్ కానీ, మీడియేటర్స్ కానీ, అలానే దానికోసం పనిచేసే ఇంజనీర్స్ కానీ, లేకపోతే టెక్నికల్ టీమ్ కానీ, ప్లంబర్స్ కానీ, పెయింటర్స్ కానీ, అలానే దాని మీద బ్రతికే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇష్యూ చేసే విషయంలో కానీ, తర్వాత లోన్స్ రికవరీ చేసేవి ఈఎంఐస్ కానీ, బ్యాంక్స్ కానీ, దాని తాలూకా ఎంప్లాయీస్ కానీ, అలానే కంపెనీ బిల్డర్స్ కానీ, బిల్డర్స్ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, అకౌంట్స్ కానీ, చాలామంది జీవితాల మీద ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా అంటే చాలా ప్రభావం ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది అనమాట. ఆ ప్రభావం అనేది ఈ ఇయర్ ఎలా చూపించింది? ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది. చెప్పాలంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ రిపోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో హైదరాబాద్ అనేది డిప్ అంటే 49% సేల్స్ తగ్గినాయి. యాక్చువల్గా 49%. ఇట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అనే చెప్పాలన్నమాట. ఒక రియల్ ఎస్టేట్లో ఒకటేసారి అంత తగ్గడం అనేది ఉండదు. బట్ బికాస్ ఆఫ్ ద సమ్ రీజన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి మేజర్గా ఏంటంటే, దీన్ని మా స్టడీలో తెలిసింది హైడ్రా ఒకటి. సో హైడ్రా వల్ల కొంచెం జనాలు భయపడిపోయి ఇన్వెస్ట్మెంట్ ఆపడం, అట్లనే కొత్త గవర్నమెంట్ రావటం వల్ల ఈ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎలా ఉంటాయి ఏంటనే దాని మీద కూడా చాలామంది ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలా వద్దే అనే దాని మీద ఆగిపోవటం. కానీ ఇలా రిపోర్ట్లో మీరు చూశారు, వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడో చెప్పారు. ఓకే, మీ గ్రౌండ్లో వర్క్ చేస్తుంటారు, మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా టాలీ అయిందా ఆ వచ్చిన రిపోర్ట్కి? టాలీ అయింది. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మేము ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్లో ఎంక్వైరీస్ తక్కువ వచ్చేవి. ఇప్పుడు ఎంక్వైరీస్ పెరిగినాయి. దాన్ని కూడా రీజన్స్ చెప్తాను. సైట్ విజిట్స్ చాలా తక్కువగా అయ్యేవి. ఇప్పుడు సైట్ విజిట్స్ కూడా అవుతున్నాయి. దానివల్ల మాకు అర్థమవుతుంది ఏంటంటే, పీపుల్ హ్యావ్ మనీ, డబ్బులు ఉన్నాయి, ఆల్మోస్ట్ పెట్టుకొని కూర్చున్నారు. ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఏది రైట్ టైం అనేది. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందనే అంచనాలకి వస్తుందో అప్పుడు ఇమీడియట్గా ది జంప్ అనమాట. ఇంకా ఆ టైంలో మనం హైదరాబాద్ మీకు ఎక్కడ చూసినా ప్రతి ల్యాండ్లోనే జనాలు కార్లో వెళ్ళి చూసుకోవటం ఇదంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతిసారి రియల్ ఎస్టేట్ భూమి పడిపోయిన తర్వాత లేచేటప్పుడు ఈ పరిణామాలు అనేది మనం చూస్తూ వచ్చామన్నమాట.
ఫిజికల్గా. సో ఇప్పుడు ఇది నేను చెప్పింది జనవరి ఫిబ్రవరి మార్చిలో సేల్స్ పడిపోయినాయి అంటే అది ఏ ఎఫెక్ట్ ఉంటుంది? లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎఫెక్ట్ ఇది. ఎందుకంటే కస్టమర్ చూడగానే తీసుకోడు కదా. మనకి రిపోర్ట్స్ ఎలా చూస్తాయి సేల్స్ అనేది? సో ఆ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎలాంటి డేస్ గడిచినాయి మనకి అంటే హైడ్రా ఎఫెక్ట్ అనమాట, బాగా హైడ్రా ఎఫెక్ట్ అనమాట. అంతకుముందు ఆగస్టు కంటే ముందు ఆ గవర్నమెంట్లో ఉన్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో అంటే మెట్రో యొక్క ఎక్స్పాన్షన్ని కంప్లీట్గా చేంజ్ చేయటం ఒకటి, తర్వాత ఫార్మసిటీ ఏదైతే ఉందో అంటే రియల్ ఎస్టేట్కి అదొక పెద్ద ఊతమిచ్చే అంశం అనమాట ఒకప్పుడు. సో ఫార్మసిటీని తీసేసే అంశం ఒకటి, అట్లనే GO111 ల్యాండ్స్ అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని తీసేస్తామని చెప్పడం వల్ల దాని మీద కొంచెం ఆశలు పెట్టుకొని సిటీకి దగ్గరగా ఉన్న GO111 ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేసేసి దాని నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు, అలానే GO111 రావటం లేదు, ఇంకా ఇది తీయటం లేదు. సో ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెట్టండి. హైడ్రా గురించి ఒకటే స్ట్రైట్గా అడుగుతాను. సో హైడ్రా రావటం వల్ల కాస్త ఇప్పటికైనా గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, సో ఎప్పుడైనా ప్రకృతి ఏదైనా విలయతాండం చేస్తే జరిగే పరిణామాలు కూడా ముందే అంచనా వేసి గవర్నమెంట్ మంచి నిర్ణయం అయితే తీసుకుని ముందుకు వచ్చింది. మీరు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ కాబట్టి సో మీ మార్కెట్ పడిపోయిందని చెప్పి మీ బాధలో మీరు చెప్తున్నారు, కానీ రేపు అనుకూలమైన పరిస్థితులు లేదా అనుకూలమైన పరిస్థితులు కన్నా వస్తే ఏంటి పరిస్థితి? హైడ్రా తీసుకురావడం మంచిదా కాదంటే మీరు ఏం చెప్తారు? హైడ్రా తీసుకోవటం ఇప్పుడు ఒకటి ఉందండి. మనం కొంచెం వెనక్కి వెళ్తే గాంధీ గారు ఏమన్నారంటే ఒక ఎయిమ్ని, ఒక లక్ష్యం నిర్దేశించి లక్ష్యాన్ని చేరుకోవడం ఎంత ఇంపార్టెంటో లక్ష్యానికి చేరుకునే విధానం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ విధానం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇండిపెండెన్సీ వచ్చిందండి. అమెరికా, బ్రిటిష్ ఈజ్ రూల్డ్ సో మెనీ కంట్రీస్, బట్ అన్ని కంట్రీలు యుద్ధాల వల్లే ఆల్మోస్ట్ వాళ్ళు పక్కకు దొరికారు. ఇండియాలో మాత్రమే కొంచెం మనం సత్యాగ్రహాలు అవి చేసి మౌనవ్రతాలు అవి చేసేసి ఆ ఇంపాక్ట్ వాళ్ళని తీసుకొచ్చి మనం వాళ్ళని తరలించగలిగాం అనమాట. అంటే విధానం ప్రజల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో కాస్త నెగిటివ్ ఉన్న మాట వాస్తవం. హైడ్రా అనేది ఫస్ట్ భయపడుతుంది, ఎందుకంటే ముందు ఇన్వెస్ట్ చేయడానికి బయటికి రావట్లేదు. ఎక్కడ ఏ ప్రాబ్లమో తెలియదు. రీసెంట్గా రంగనాథ్ సార్ కూడా ఒక మాట చెప్పారు, హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి మరీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. అంతకుముందు ఇవన్నీ లేవు కదా, డైరెక్ట్గా వెళ్ళటం, సైడ్ చూడటం, కొనేయటం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు కొనాలంటే 100 ఆలోచిస్తున్నారు. ఆ ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద కూడా ఉంది. పాజిటివ్గా చూస్తారండి. ఇప్పుడు FTL జోన్స్ గురించి మాట్లాడాలంటే ఆ టాపిక్లో వెళ్తే ఇప్పుడు కొన్ని డెకాడ్స్లో సముద్రాలు అనే వాటర్ బాడీస్ అన్ని కొచ్చించిపోయి అసలు ఇది వాటర్ బాడీ అనేది కూడా తెలియకుండా అక్కడి నుంచి రోడ్లు వెళ్ళిపోవడం, అక్కడ మాల్స్, షాపింగ్ క్లబ్స్ దాకా వచ్చేసి అవి బాడీస్ అన్ని చిన్నవి అయిపోవడం జరిగింది. ఇవి ఎప్పుడన్నా విలయతాండం లాంటి వర్షాలు పడ్డప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే నేచర్ ఈజ్ నేచర్. వాటర్ ఎప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ చుట్టుపక్కల రావటం మనం చూసాం. లాస్ట్ గత వర్షాలకి చూసాం చాలా ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయి, కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్స్ పాడైపోయి ఇలాంటి డ్యామేజ్ జరిగినాయి. సో ఇది ముందు నుంచే ఉంది FTLలో ప్రికాషన్స్ అనేది, బట్ పీపుల్ ఇగ్నోర్డ్ బికాజ్ సిటీకి దగ్గర ఉండాలని ఒక తలంపుతో ఇగ్నోర్ చేశారు. ఆ గవర్నమెంట్ వ్యవస్థలో తీసుకోబట్టే ఈరోజు అయితే ఇది ఈ చర్య ఎలా అయిందంటే హైడ్రా అనేది ప్రాక్టికల్గా ఇలాంటి వాటర్ ప్రాబ్లం, ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీని గురించి మేము చర్యలు తీసుకుంటున్నాము అనే వార్త కంటే కూడాను ఒక రకమైన ప్రతీకార చర్యలాగా ప్రాపగేట్ అయింది రియల్ ఎస్టేట్ మీద. అలాగే ప్రాపగేట్ అయింది. సో ఎంతసేపటికి ప్రకృతి గురించి మాట్లాడుతూ ఇలా చేస్తే బాగుంటుందని కానీ అలా మోటివేట్ చేసుకుంటూ అలానే పడగొట్టే ముందు హైడ్రా లాంటివి పడగొట్టే ముందు దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ సూదింగ్. సో మీరు అనేది ఒక అవగాహన కార్యక్రమం చేపట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సో వీళ్ళు ముందుగడికి వేస్తే ఇంత నెగిటివ్ ఉండపోయేదేమో, అంతే కదా? అవునండి, దట్ ఈస్ వాట్. అయితే మేము ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడున్న ఎంక్వైరీస్ విషయంలో పీపుల్ హ్యావ్ మనీ బట్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ టైం అనమాట. మీరు ముందుకెళ్తారా, నేను ముందుకెళ్తారా. మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము కట్టే కమ్యూనిటీస్లో మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. ఇల్లు ఎవరు కట్టాలి, మీరు కడతారు, నేను కడతారు, మీరు కడతారు, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చిన్నగా కట్టడానికి స్టార్ట్ చేస్తారు. ఒక ఇల్లు స్టార్ట్ అయింది శంకుస్థాపన చేసి అంటే మీకు విత్ ఇన్ ద నో టైం 3 to 4 monthsలో 4-5 ప్రపోజల్స్ వస్తాయి మేము కూడా కడతాను. ఇక 4 ఇళ్ళు అయిపోయింది అనుకోండి, తర్వాత 20 ఇళ్ళే. 4 తర్వాత 5-6 ఉండదు, తర్వాత 20 అనుకోండి, తర్వాత 40, మళ్ళీ 21-22 ఉండదు. దిస్ ఈజ్ వై పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఎక్కడ స్పార్క్ వస్తుందనే విషయంలో. అలాంటి స్పార్క్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనే చెప్పాలి. ఎలా అంటే నేను చెప్పాను కదా, ఇందాక చూసిన గణాంకాలు అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చి సేల్స్ అనేది దాని డేటా అనేది పూర్వం దానికి ఆగస్ట్ నుంచి ఉన్న ఇంపాక్ట్ అక్కడ పడుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మాకున్న ఎంక్వైరీస్ కానీ కస్టమర్స్ యొక్క విజిట్స్ పెరిగిపోవటం, దీనివల్ల ఏంటంటే దేర్ ఈజ్ ఏ పాజిటివ్ నోట్. అలానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా
ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అది పూర్తి స్థాయి కన్ఫర్మేషన్స్ రావటం, సెంట్రల్ గవర్నమెంట్కి దానికి సంబంధించిన పూర్తి స్థాయి చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళిపోవటం ఒకటి. అలానే మీకు రీజనల్ రింగ్ రోడ్లోపు ఉన్న ల్యాండ్స్ని మొత్తాన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి కలపడం ఒకటి. అట్లానే చాలా వరకు మండల హెడ్ క్వార్టర్స్గా ఉన్న వాటిని మున్సిపాలిటీగా మార్చడం ఒకటి. అలానే రేడియల్ రోడ్స్ విషయంలో కానీ, అట్లానే మెట్రో యొక్క విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేసి దానికి సంబంధించిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయిపోయిన విధానాల వల్ల కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీకి గురించి ప్రతిరోజు దాని ఫ్యూచర్ సిటీ ఒక కంప్లీట్గా బాడీ పెట్టారు. జస్ట్ హెచ్ఎండి జిహెచ్ఎంసీ లాగానే ఫ్యూచర్ సిటీకి కంప్లీట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విధానాలు రెడీ అవ్వటం కానీ, అట్లానే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొన్ని రోడ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్స్. మీరు రావిరాల నుంచి ఫ్యూచర్ సిటీలో ఉన్న స్కిల్ యూనివర్సిటీకి చూస్తే ఆల్రెడీ ఒక రోడ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోయింగ్ ఆన్. సార్ ఇవన్నీ బాగున్నాయి. ఇప్పటికి మార్కెట్లో పాజిటివ్ టాక్ నడుస్తుందా ఏప్రిల్ నుంచి? పాజిటివ్ టాక్ అయితే ఉంది. అదే అంటున్నాను కదా, ఇప్పుడు 90% ఎప్పుడు మనం తీసుకోవాలా అనేది ఉంది. ఎందుకు ఉంది? 2 ఏళ్ళుగా నా దగ్గర డబ్బులు ఉండిపోయినాయి. ఎక్కడైనా పెట్టుకుంటే ఏదన్నా పెరిగేదేమో అనేది ఉంది. ఎంతకాలం నేను ఆపుకోగలుగుతాను? ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కసారిగా భూమ్ అనేది వస్తుంది, చిన్నగా వచ్చేస్తుంది. కొంతమంది స్టెప్ బై స్టెప్ వచ్చేసింది. కానీ ఈసారి అలా కాదు, ఒక్కసారిగా భూమి వస్తుంది. అప్పుడు కొనాలన్నా కూడా కష్టమే అని చెప్పి కూడా మార్కెట్లో ఒక మాట వినిపిస్తుంది. ఇప్పటి వరకు సమృద్ధిగా ఉంది. ఒక్కసారిగా మార్కెట్ పెరిగిందంటే దాన్ని ఇంకెవరు ఆపలేరు అని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. దాన్ని మీరేమంటారు? ఇలాంటి జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎట్లా అంటే మీకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి సోనియా గాంధీ ఎప్పుడైతే ఫౌండేషన్ స్టోన్ వేసిందో అసలు ఓవర్ నైట్గా అంత గేమ్ చేంజ్ అయిపోయింది. అట్లానే మీకు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఓవర్ నైట్ గేమ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ బెంగళూరులో 800 crores అదనంగా బిజినెస్ జరిగింది రియల్ ఎస్టేట్లో. సో ఇలాంటివి ఏదైనా సడన్ చేంజెస్ వచ్చినప్పుడు మాత్రం డ్రాస్టిక్ ఇంప్లిమెంటేషన్ అయితే ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్కి ఆల్రెడీ అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు పడి ఉన్నారు. 2020 తర్వాత రియల్ ఎస్టేట్కి అలవాటు లేని వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేసేసి 18-19లో ఇన్వెస్ట్ చేసేసి బాగా 2 రెట్లు 3 రెట్లుగా పెరిగి బాగా అలవాటు పడిపోయి రియల్ ఎస్టేట్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లానే ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనమాట. జనాల దగ్గర ఇప్పుడు రిసెషన్ లాంటిది వచ్చింది అనుకోండి, జాబ్స్ పోతున్నాయి, జాబ్స్ లేవు, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే మనకు భయం ఉంటుంది. సో నేను అక్కడికే వస్తున్నాను. నా పాయింట్ ఏంటంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఎన్ఆర్ఐ మార్కెట్ 1,10,000 కోట్లు అండి అబో ఒక్క హైదరాబాద్లో. సార్ టోటల్ మొత్తం మార్కెట్ వాల్యూ ఎంత ఉంది సార్ ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూ? ఈ ఎన్ఆర్ఐది నేను 30% అన్నాను కదా, ఇంక 70% అది వేసుకోండి. అంటే ఇది 1,00,000 అయితే 7 లక్షలు ఉంటుంది. అంటే 7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ ఒక్క హైదరాబాద్లోనే రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇది నిజమా సార్? నిజమే. హైదరాబాద్ ఇక్కడ ఏంటంటే అఫీషియల్ గణాంకాలు ఏంటంటే మనం ఇప్పుడు సింపుల్ అండి. అఫీషియల్ గణాంకాలు ఎలా చెప్తాయి? నేను ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, సపోజ్ గవర్నమెంట్ వాల్యూ అది ఒక 30 లక్షలు 20 లక్షలు ఉంటుంది, బయట వాల్యూ 2-3 కోట్లు ఉంటుంది. సో ఇప్పుడు 2 కోట్ల వాల్యూ జరిగిందని దాన్ని కన్సిడర్ చేయాలా, గవర్నమెంట్ వాల్యూ కన్సిడర్ చేయాలా? యాక్చువల్గా బయట వాల్యూని కన్సిడర్ చేయాలి. సో ఆ రకంగా తీసుకుంటే దట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ బిజినెస్. 7 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ ఒక హైదరాబాద్లో. దట్ ఈస్ వాట్ మీరు చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా రీసెంట్ రిపోర్ట్స్, దెన్ యూ విల్ కమ్ టు నో అనమాట. ఎస్, మీరు పర్టికులర్గా ఎన్ఆర్ఐ మార్కెట్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక 4-5 నాకు డౌట్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ చెప్పండి. ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక ఆందోళనకు గురవుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై కావచ్చు, ఆయన ఆర్థిక పరంగా సుంకాలు విధించడం కావచ్చు, అన్ని దేశాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. పర్టికులర్గా మొన్న నేను చూశాను 35% మనకు కూడా 25%, 30% మనకు కూడా సుంకాల్లో విధించడం కూడా జరిగింది. ఆ సుంకాలు పక్కన పెడితే సార్, ఇప్పుడు ఎవరైతే అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ వచ్చిన డబ్బుని తీసుకుని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కాస్త ఎంతో కొంత మీరు అన్నారు 1,10,000 కోట్ల రూపాయలు అంత డబ్బు ఇక్కడికి వచ్చి ఇక్కడ రొటేషన్ జరుగుతూ ఉండేది. ట్రంప్ వచ్చిన తర్వాత ఈ మార్కెట్ కాస్త డల్ అయిపోయింది. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తారని చెప్పి కూడా చెప్పారు. ఇది జాబ్ సంబంధించి సెక్యూరిటీ పరంగా చూసుకున్నామంటే చాలామంది ఆందోళన గురవుతున్నారు. ఇది రియల్ ఎస్టేట్పై పర్టికులర్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? దేశం మొత్తం మీ లెక్కలేస్తే చాలా ఉంటాయి. నాకు కావాల్సిన ఓన్లీ హైదరాబాద్ అండ్ 2 తెలుగు రాష్ట్రాల మార్కెట్పై ఎంతవరకు ప్రభావం? మీరు ఎప్పుడైనా ఎన్ఆర్ఐ మార్కెట్ అమెరికా గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే సగం ఇండియా గురించి మాట్లాడినట్టే. ఎందుకంటే ఎక్కువగా చెప్పేది నిజమేనా? అంతే, ట్రూ. Because most of the people who are working in IT employees, 50% of the population is only from Telugu states. There is no doubt about it. Okay.
సో ఇవి కూడా కొన్ని సిటీస్ ఉన్నాయి, లైక్ డాలస్ కానీ, ఆస్టిన్ కానీ, హూస్టన్ కానీ, కాలిఫోర్నియా కానీ, సియాటిల్ కానీ, ఇట్లా కొన్ని ఏరియాలు ఉన్నాయి తెలుగు వాళ్ళ గడ్డ అనమాట. సో వీళ్ళ గురించి మాట్లాడామంటే 50% మనం దీని నుంచి డిస్కస్ చేసినట్టే. అయితే ట్రంప్కి సంబంధించిన మనం ఒక దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడున్న పోకడ ఏదైతే ఉందో ఇలానే కొనసాగాలి అనుకోవడం కూడా తప్పు. ఏదో ఒక రూపంలో ఆర్థిక విధానాలు అనేది ఇప్పుడు మనం దాన్ని ఆయన చేసినవి ఆర్థిక సవరణలు అనుకోవచ్చు, ఆర్థిక సంస్కరణలు అని కూడా అనుకోవచ్చు. పాజిటివ్ నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమైంది, ఇప్పుడు ఒకప్పుడు నోట్ బంద్ వచ్చిందండి, అది సడన్ ఇంపాక్ట్ అనమాట. దాంతో కొంతకాలం అతలాకుతలం అయిపోయాం మనం, 6-7 months వరకు. అదొక ఆర్థిక సంస్కరణ, కానీ దానివల్ల ఇంపాక్ట్ చూసాం కదా. ఇప్పుడంతా డిజిటల్ ఇదైపోయింది, మన దగ్గర టెర్రరిజం లేకుండా పోయింది. సో ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు కొంచెం బెంబేలు ఎత్తడం కామనే. అమెరికాలో కూడా ఆయన చేస్తుంది ఏంటంటే, అమెరికా ఒకప్పుడు సూపర్ పవర్గా ఉండేది. తెలుసో తెలియకో అమెరికా మీద కూడా చాలా కంట్రీస్ డామినేట్ చేస్తున్నాయి, తెలుసో తెలియకో. చెప్పుకోవడానికి సూపర్ పవర్ బ్రాండింగ్ ఉంది, కానీ మనం చూసాం కదా కోవిడ్లో వాట్ హ్యాపెండ్, సూపర్ పవర్ దానికి తిరుగులేదు అనుకున్న దాన్ని అసలు అది వాట్ ఈజ్ అమెరికా, హౌ టెక్నాలజీ వర్క్స్ ఫర్ దేర్, హౌ వాళ్ళ కంట్రీని ఎలా సెక్యూర్ చేసుకుంటారు అనేది వీ అండర్స్టాండ్ అనమాట. సో అమెరికా కంటే బెటర్ సింగపూర్, జపాన్ లాంటి కంట్రీస్ దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దేర్ సిటిజన్స్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్లో. కాబట్టి ఏంటంటే మనకి ఒక మైండ్లో ఏంటంటే ఒక లోగో ఉంది అమెరికా సూపర్ పవర్ అనేది. ప్రాక్టికల్గా అయితే అది లేదు ఇప్పుడు. సో చాలా కంట్రీస్ దాన్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి తెలుసో తెలియకో. సో ఇప్పుడు ఏంది, దాన్ని హీ వాంట్ టు బ్రింగ్ ద సూపర్ పవర్, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ దాన్ని మళ్ళీ నేను సూపర్ పవర్కి తీసుకురావాలి అంటే ఆర్థికంగా ఇంకా స్ట్రాంగ్ చేయాలనేది. అమెరికాలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా అప్పులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 30-40% అంతా యుద్ధాల మీద, దాని తర్వాత వెపన్స్ మీద, దాని మీద పెడతారు. అవన్నీ మనకి రావు. మీకు యూఎస్లో ఆర్థికపరమైన అంశాలు అనేది మనం ఇంకో చర్చలో మనం మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ రియల్ ఎస్టేట్ సంబంధించి కాబట్టి మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సుంకాల వల్ల పెద్దగా మనకి ఇంపాక్ట్ ఉండదు, బట్ బిజినెస్ మీద ఇంపాక్ట్స్ ఉంటాయి. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మీద ఉంటాయి. మన రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి రియల్ ఎస్టేట్లో తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ టారిఫ్లతో దీనికి ఇంపాక్ట్ పడదండి. టారిఫ్తో దేనికి ఇంపాక్ట్ పడుతుంది అంటే కన్స్యూమర్ మీద పడుతుంది. మనం ఏదో కొనబోతున్నాం, ఇప్పుడు ఫోర్డ్ కార్ ఉంది, ఇప్పుడు 30 లక్షలకు వచ్చేది ఫోర్డ్ కార్ అమెరికన్ ప్రోడక్ట్, అది కొనాలంటే 40 లక్షలు అవుతుంది. అట్లానే మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి ఒక ప్రోడక్ట్ పంపిస్తాం, పంపించేటప్పుడు ఇక్కడ 3,000 రూపాయలు ఉన్న ఒక షర్ట్ని అక్కడికి మనం 5,000కి పంపిస్తాం. ఓకే, సో అక్కడ 5,000 పంపిస్తే వాళ్ళు 7,000కి అమ్ముతారు, అంటే అక్కడ కొనుక్కునే వాళ్ళకి అది ఇంపాక్ట్ అవుతుంది. అట్లానే మన దగ్గర ఏమవుతుందంటే ఇక్కడి నుంచి పంపించేటప్పుడు మనం కూడా అవసరాన్ని బట్టి రేట్ తగ్గించుకోవాల్సి వస్తుంది, టు మ్యాచ్ దట్ అనమాట. ఇలాంటివి బిజినెస్ ట్రాన్సాక్షన్స్లోనూ ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్లో మాత్రమే సుంకాలు ఇంపాక్ట్ చేస్తే తప్పితే వేరే అదర్వైజ్ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే విధానంలో రియల్ ఎస్టేట్లో అయితే సుంకాల విషయంలో ఇంపాక్ట్ ఉండదు. వేరే ఇమ్మిగ్రేషన్స్ గురించి మాట్లాడతారా, నేను చెప్తాను దాని గురించి. ఇఫ్ యూఆర్ ఇమ్మిగ్రేషన్స్ సిస్టమ్స్ ఏదైతే ట్రంప్ తీసుకొచ్చారో దాని మీద చెప్పంటే నేను చెప్తాను, దాని మీద అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇమ్మిగ్రేషన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అమెరికాలో ఏంటంటే ఆయన గెలవడానికి కారణం అదే, అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, అట్లానే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే లోకల్కి జాబ్స్ అనేది అంత అందుబాటులో దొరకటం లేదు అనేది, లోకల్కి జాబ్స్ ఇవ్వాలి, అమెరికాని స్ట్రాంగ్ చేయాలనే విధానంతో ఆయన కొన్ని ఇమ్మిగ్రెంట్స్ విధానాన్ని మార్చడం జరిగింది. అట్లానే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించేసి వెనక్కి పంపించడం జరిగింది. అట్లానే మన ఎన్ఆర్ఎస్ అంటే అమెరికా, మన వాళ్ళు చాలామంది అమెరికాలో వెళ్ళి చదువుకోవటం కానీ, లేకపోతే జాబ్స్ చేసుకోవటం కానీ, బిజినెస్ చేసుకోవటం కానీ ఉన్నారంట. వీళ్ళందరూ అక్కడ డబ్బు సంపాదించి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే ఇప్పుడు కూడా ఒక 70-80% పీపుల్ హూ సెటిల్డ్ ఇన్ యూఎస్ఏ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లోనే పెట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇక్కడ హైదరాబాద్ కానీ, అమరావతి కావచ్చు, ఏదైనా కావచ్చు, మదర్ల్యాండ్ కాబట్టి ఇక్కడే పెట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఇమ్మిగ్రేషన్స్ వ్యవస్థ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం మాట్లాడితే, మనకు అక్కడికి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్గా కొంతమంది వెళ్తారు, బిజినెస్ వీసాతో కొంతమంది వెళ్తారు, H1 మీద కొంతమంది వెళ్తారు, కొంతమంది సిటిజన్స్గా ఉన్నారు, కొంతమంది మన గ్రీన్ కార్డ్ హోల్డర్గా ఉన్నారు. ఇవే బ్యాచ్, ఇవే కేటగిరీ. ఇల్లీగల్గా మన వాళ్ళు లేరు, లక్కీలీ. ఉన్న 1 or 2 కేసెస్ వెనక్కి వచ్చేసారు రీసెంట్గా, ఈ సెంట్ బ్యాక్ అనమాట. వీళ్ళ 5 అనమాట. వీళ్ళ పని ఏంటంటే అక్కడ కొంచెం డబ్బు సంపాదించాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, మిగిలిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఇండియాకి పంపించి ఒక ఎసెట్ కొనుక్కోవటము, లేకపోతే బిల్డింగ్ కొనుక్కోవటము, అపార్ట్మెంట్ కొనటం, ఏదో ఒకటి చేయాలనేది ఇదనమాట. సో వాళ్ళ దాంట్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. వీళ్ళకి ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మొన్న ఏంటి, నేను H1 మీద అమెరికా వెళ్ళాను, నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నాకు వీసా ఉంది, నేను అఫీషియల్గా జాబ్ చేయొచ్చు. నా వైఫ్ వచ్చింది డిపెండెంట్ వీసా మీద,
తను కూడా జాబ్ చేయొచ్చు, డిపెండెంట్ వీసా ఉన్నా కూడా నాతో ఈక్వలెంట్ రైట్స్ ఉంటాయి దానికి, తను జాబ్ చేయొచ్చు, తను కూడా రిక్రూట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఏం చేశాడు తను, ఈ డిపెండెంట్ వీసాస్కి జాబ్స్ అనేది తీసేశారు. అంటే నాకు రెండు జీతాలు వచ్చేది ఒక జీతమే వస్తుంది, కాబట్టి కొంచెం ఆర్థికంగా నేను కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లానే స్టూడెంట్స్గా వెళ్ళిన వాళ్ళు ఫ్యూచర్లో మేము అక్కడ సంపాదించుకుంటాము, అక్కడ సెట్ అవుతాము అనుకునే వాళ్ళు కూడాను అక్కడ కూడా బయట జాబ్స్ చేయడానికి అవకాశాలు లేకుండా పోయాయి అనమాట. అంటే ఒక యూనివర్సిటీలో మాత్రం మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ బయట యూ షుడెంట్ డూ ద జాబ్స్ అనమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే చదువుకోవడానికి వెళ్ళి అడపదడప కొంత డబ్బులు సంపాదించి ఇంటికి పంపించే వాళ్ళు కూడా ఇప్పుడు ఆగారనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఏంది, కొంతమంది ఇప్పుడు సపోజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా మనం అమెరికాలోనే సెటిల్ అవ్వాలి అనేది ఒక బలమైన ఇది ఉండేది. అట్లానే స్టూడెంట్కి వెళ్ళిన వాళ్ళు కూడా అమెరికాలో లైఫ్ స్టైల్ బాగుండటం వల్ల ఇక్కడే సెటిల్ అవ్వాలని స్టూడెంట్స్ కూడా అనుకుంటుంటారు. H1 మీద వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడే మనం పర్మనెంట్గా ఉండిపోవాలి, ఇక్కడే వెయిట్ చేసి గ్రీన్ కార్డ్ తీసుకుని దాని తర్వాత సిటిజన్షిప్ మార్చుకోవాలనేది చాలామందికి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే ఆప్షన్. సో ఇదే ఈ క్రమంలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ డబ్బు ఏదైతే ఉంటుందో అమెరికాలో మీకు యూ డోంట్ గెట్ మచ్ ఆప్షన్స్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్దగా ఆప్షన్స్ ఉండవు, ఇక్కడలాగా రియల్ ఎస్టేట్ అలాగే. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే, ఒకటేమో నెగిటివ్ మార్క్ వచ్చేసరికి అరే జాబ్స్ కోల్పోతున్నాము, మనుగడ ఎలా ఉంటుంది, మన దగ్గర డబ్బు ఉంటుందా లేదా అనేది ఒక భయం ఉన్నా, ఇది 30% ఉన్నా 70% ఈ ఆలోచన నుంచి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఎట్లాగా స్టూడెంట్ వెళ్ళాడు, నేను చదవడానికి వెళ్ళాను, ఇక్కడే సెట్ అవ్వాలనుకున్నాను, ఇక్కడ ఈ విధానాలు ఇమ్మిగ్రేషన్ విధానాలు చూసి ఇక్కడ మన మనుగడ చాలా కష్టం, సో మనం బేస్ చేసుకుంటే ఇండియానే బేస్ చేసుకోవాలి, సో వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు ది ఇండియా అండ్ సెటిల్ దేర్ అనేది స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ, H1 వీసా హోల్డర్స్ దగ్గర నుంచి కానీ, అలానే మీకు చెప్పాను కదా మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఎప్పుడు దే కీప్ ఆన్ వెయిటింగ్ ఫర్ ద సిటిజన్గా మారడానికి అప్గ్రేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. వీళ్ళలో కంప్లీట్గా ఆలోచన విధానం మారిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దే ఆర్ థింకింగ్ మనం ఎప్పుడైనా మదర్లాండ్కి వెళ్ళాలి, అక్కడే చక్కగా ఇల్లు కొనుక్కోవాలి, అక్కడే ఉండిపోవాలి అనేది ఒక ఆలోచన పెరిగిందనమాట. జనరల్గా ఎన్ఆర్ఎస్ యూఎస్ ఎందుకు వెళ్తారు అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒక ఈజీ లైఫ్ ఉంటుంది, బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఇవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక మంచి లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న ఇక్కడ చాలామంది కంపెనీస్ మంచి లైఫ్ స్టైల్ని అందిస్తున్నాయి, అట్లానే మంచి ప్రైస్కే ఇస్తున్నాయి, అట్లానే మంచి లైఫ్ స్టైల్ దొరుకుతుంది, ఇక్కడ కూడా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అనేది ఎన్ఆర్ఐ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎంత టైం పట్టొచ్చు? అది ఎంతో టైం పట్టదండి, అందరూ వెయిటింగ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు కొత్తగా H1 వెళ్ళిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విషయంలో అంత ఉండదు, కానీ ఇప్పుడు అంటే ఒక 20-30 లక్షల బడ్జెట్ అయితే వస్తారు తప్పితే సిటిజన్స్గా సెట్ అయ్యి కొంచెం డబ్బు వెనక పోగేసుకుని ఇల్లు కట్టుకుని పిల్లల్ని ఇక్కడే చదివించుకోవాలి, ఇక్కడే ఉండాలని అనుకునే వాళ్ళ ఆలోచన మాత్రం మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ థింకింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అలాంటి వాళ్ళు ముందు చూసేది ఏంటి, అరే నేను ఇండియా వస్తే ఏదో నా ఊర్లో ఒక చిన్న ఇల్లు ఉంది, అది కాదు, నేను ఇండియా వస్తే ఎక్కడ ఉండాలి, విచ్ ఇస్ ద బెస్ట్ సిటీ. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ. ఇది ఒక స్టడీ అనమాట. అంటే మీరు ఢిల్లీలో ఉండాలా, బాంబేలో ఉండాలా, చెన్నైలో ఉండాలా, లేకపోతే గుర్గావ్లో ఉండాలా, నోయిడాలో ఉండాలా, పూనాలో ఉండాలా, బెంగళూరులో ఉండాలా చూసుకుంటే పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ హైదరాబాద్ బికాజ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, పొల్యూషన్ తక్కువ, తర్వాత ఇప్పుడు కూడా రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఒక మంచి లైఫ్ స్టైల్ అయితే ఇక్కడ దొరుకుతుంది, రోడ్ కనెక్టివిటీ ఉన్నాయి, అంటే ఒక హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా టాప్ నాచ్ ఉంది. కాబట్టి హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ ఏ డ్రీమ్ ల్యాండ్ ఫర్ ఎవ్రీ. మీరు చెప్పేది చాలా పాజిటివ్గా ఉంది, మార్కెట్ మీద ఎంతో కొంత ఫ్యూచర్లో మంచి మార్కెట్ అని చెప్తున్నారు. ఇంకో భయం కూడా వెంటాడుతూ ఉంది, ఏఐ టెక్నాలజీ. అవునండి. సో ఈ టెక్నాలజీ వల్ల కొన్ని వేల మంది మళ్ళీ రోడ్డును పడే అవకాశం ఉంది, చాలామంది జాబులు కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి ఇది కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో మీరు నాకు తెలిసి నేను చాలామంది చూస్తూ ఉంటాను, దుబాయ్ మార్కెట్ చూస్తుంటారు, సింగపూర్ మార్కెట్ చూశారు, యుఎస్ మార్కెట్ చూశారు, మీరు స్టడీస్ చేయడానికి పర్టికులర్గా అక్కడికి వెళ్ళి ఒక 2 months ఉండి అక్కడే అసలు అక్కడ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని చూసి వస్తున్నాను. ఇదంతా వాళ్ళకి కొత్త టెక్నాలజీ మనకన్నా ముందు ఎప్పుడో వచ్చేసింది, వాళ్ళకి ఇవన్నీ చూశారు. ఒకవేళ జాబ్స్ కానీ కోల్పోతే అక్కడ ఎలా మార్కెటింగ్ జాబ్స్ కోల్పోయినా కానీ మార్కెట్ నిలబడింది. ఇక్కడ హైదరాబాద్లో అది పరిస్థితి అది కాదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ మార్కెట్కి ఇక్కడ మార్కెట్కి ఏంటి సార్ వేరియేషన్, మీకు అర్థమైందని చెప్పి? అదే మెయిన్ ఏంటంటే ఏఐ టెక్నాలజీస్ వల్ల జాబ్స్ లూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాబ్స్ లూజ్ అయిపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగా, ఇక్కడ లిక్విడిటీ ఇదంతా ఎలాగా. ఆల్రెడీ టెక్నాలజీ బాగా ఉన్న యూఎస్ కావచ్చు, ఇవన్నీ చాలా టెక్నాలజీ, మనకనే పెద్ద టెక్నాలజీ ఉంది, కానీ మార్కెట్ అయితే పడిపోలేదు. కానీ ఇక్కడ భయం పట్టుకుంది ఏంటంటే ఇవన్నీ కోల్పోతే మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పి జనాల్లో ఒక ఇది ఉంది. ఇది ప్యూర్లీ ఒక అపోహనండి. ఎలా అంటే ఒకప్పుడు ఇంటర్నెట్ లేనప్పుడు ఇంటర్నెట్ వస్తే చాలా మందికి జాబ్స్ పోతాయి అనేది పెద్ద పుకార్లు వచ్చింది, నిజంగా గడగడలాడే ఆ టైం. ఇంటర్నెట్ వచ్చింది, కొంతకాలం ఒక అనిపించింది జాబ్స్ లూజ్ అయినట్టు,
కానీ ఏం లూజ్ అవ్వాల. ఎవ్రీబడి హ్యాస్ గాట్ మళ్ళీ మంచి ఫ్రమ్గా సెటిల్ అయ్యారు, ఇంకా పెరిగినాయి జాబ్స్. అట్లానే Y2K వచ్చినప్పుడు మీకు అన్ని కంప్యూటర్స్లోనే వర్క్స్ అవుతాయి కాబట్టి తర్వాత జాబ్స్ ఉండవు, 2000 తర్వాత జాబ్స్ తగ్గిపోతాయి అన్నారు. ఆయన తగ్గల, పెరిగినాయి. అట్లానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కనుక బాగా పెరిగిపోతే జాబ్స్ ఉండవు అన్నారు, అది తగ్గల, పెరిగినాయి, ఇంకా పెరుగుతూనే ఉంది. ఓకే, అలానే మీకు మనం ఊర్లలో వచ్చి మామూలు థియేటర్లో మూవీస్ చూసేవాళ్ళం, తర్వాత మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఈ థియేటర్స్ పోతాయి అన్నారు. ఏం పోలా, అవి నడుస్తున్నాయి ఇవి నడుస్తున్నాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో వచ్చిన తర్వాత ఇంక థియేటర్స్ మూతేయాల్సిందే అన్నారు, ఇవి నడుస్తున్నాయి. విషయం ఏంటంటే మనకి యాక్చువల్గా టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీలో మీకు రెండు ఉంటాయి. టెక్నాలజీని తయారు చేయడానికి వ్యక్తులు కావాలి, ఒక టెక్నాలజీ ఒకసారి రెడీ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి వ్యక్తులు కావాలి, అంటే టీం కావాలి మెయింటైన్ చేయడానికి. అలా మెయింటైన్ చేస్తూనే మళ్ళీ దాన్ని అప్డేట్ చేయడానికి మళ్ళీ వ్యక్తులు కావాలి. టెక్నాలజీ కూడాను మన మీద డిపెండ్ అయింది. టెక్నాలజీ ఉండొచ్చు, అఫ్కోర్స్ 10 మంది చేసే పని ఒక సిస్టమ్ చేయొచ్చు, లేదా ఒక సిస్టమ్తో ఒక వ్యక్తి చేయొచ్చు. కానీ ఇప్పుడు పని ఎలా పెరుగుతుంది, 100 మంది చేసేంత పని పెరుగుతుంది, అలా పెరిగిపోతూ ఉన్నాయి యాక్చువల్గా. సో దిస్ ఈజ్ వే అనమాట. అంటే ఇది టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది మామూలేనండి. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను, బేసికలీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాస్టర్స్. సో టెక్నాలజీ అనేది మేము ఒకప్పుడు C++ అన్నాం, తర్వాత షార్ప్ అన్నాం, తర్వాత ఇట్లా మారుతూ వచ్చింది టెక్నాలజీ. జర్నలిజం కూడా చేసి ఉంటారు, చేశారు. అవును, ఈనాడులో చేశాను, అన్ని చూసి వచ్చారు. అవును. సో టెక్నాలజీ అనేది మారుతుంది, రీప్లేస్ చేస్తుంది తప్పితే ఎంప్లాయ్మెంట్ వ్యవస్థలో ఇప్పుడు అనుకున్నంత భయం అయితే మార్కెట్ మీద అయితే ఉండదండి. ఏదైనా సరే అంతిమంగా ఫైనల్గా ఏంటంటే సార్, ₹1 ₹10 ఎలా చేయాలని, టెక్నాలజీ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, ఏదైనా సరే మనీని ఎలా జనరేట్ చేయాలి అనేది దాని మీదే ఉంటుంది. సో ఇది ఎక్కడ తీసుకున్నా కానీ అది చాలా ఈజీగా దొరికే ఆప్షన్ ఏదైనా రియల్ ఎస్టేట్. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, ఒక నమ్మకంతో ఇన్వెస్ట్ చేయాలి. ఆ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్తే అదే మనకి రేపు తరతరాలు అంటారు కదా, మన పిల్లలకు కూడా త్వరగానే వస్తాయి. దాని గురించి మీరు ఏమంటారు? ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం స్థూలంగా ఆలోచించాలి. సూక్ష్మంగా ఆలోచించడం అంటే ఏంటంటే ఇంపాక్ట్స్, రియల్ ఎస్టేట్లో పెట్టాలా వద్దా, ఇక్కడ పెడితే బాగుంటుంది, అక్కడ పెడితే బాగుంటుందా, హైడ్రా ఎఫెక్ట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ట్రంప్ విధానాలు ఏంటి, ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్లో పడిపోతుంది, ఇవన్నీ మనం సూక్ష్మంగా ఆలోచించేది. సూక్ష్మంగా ఆలోచించేవన్నీ ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ద ఈవెంట్స్, మన చుట్టుపక్కల జరుగుతున్న ఈవెంట్స్ మీద చూస్తాం. మీరు స్థూలంగా తీసుకున్నారు అనుకోండి, స్థూలంగా అంటే బ్రాడ్గా తీసుకుంటే హైదరాబాద్ ఇండియా పాపులేషన్ ఎట్లా ఉంది, ఇండియాలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా పెరుగుతూ వస్తుంది, ఇక్కడ పీపుల్ హౌ మీకు ఎఫ్లుయెంట్ పీపుల్గా ఎలా మారుతున్నారు. ఎఫ్లుయెంట్ పీపుల్ అంటే ఆర్థికంగా అంటే ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళ సంఖ్య అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో మనం సూక్ష్మంగా ఆలోచిస్తే మన ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది, మన కంట్రీ మీద ఎన్ని కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి, ఇవి అనమాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కీట్స్ అని ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆడమ్ స్మిత్ అనే అతను ఎకానమీలో ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ అంటారు, తర్వాత వచ్చిన ఆర్థిక వ్యవస్థ అనమాట. ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు అనమాట. ఎట్లాగా అప్పుడు అన్ని కంట్రీస్ అన్ని ఇది నేను చెప్తుంది ఇండస్ట్రియల్ రివల్యూషన్ కంటే బిఫోర్, అంటే 18th century ఎండింగ్, 19th century కూడా 18th century ఎండింగ్లో ఆయన ఆ రోజుల్లోనే అంచనా వేశాడు. చైనా, ఇండియా లాంటి ప్లేస్లో జనాభా పెరుగుతుంది, జర్మనీ, అమెరికా లాంటి ప్లేస్లో మీకు జపాన్ లాంటి ప్లేస్లో మీకు టెక్నాలజీ పెరుగుతుంది, అమెరికా ఇంకా కొన్ని బ్రిటన్ లాంటి ప్లేస్లో డబ్బు పెరుగుతుంది. ఓకే, సో ఒక బిజినెస్ జరగాలన్నప్పుడు, ఏదైనా ఒక వస్తువుల్ని ఉత్పత్తి చేయాలన్నప్పుడు ల్యాండ్ కావాలి. అమెరికా లాంటి దాంట్లో ల్యాండ్ ఉంది, ఇండియాలో కూడా ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఉండాలి, మూలధనం అంటాం, అంటే టెక్నాలజీ కానీ, ఇండస్ట్రీస్, మిషనరీస్ కానీ ఇవి ఉండాలి. అలానే ఎంప్లాయీస్ దాని మీద వర్క్ చేయాలి, అలానే డబ్బు ఉండాలి. ఈ 4 ఉండాలి. ఇప్పుడు 5వ టెక్నాలజీ ఆడింది. ఈ 5టిని రాబోయే కాలంలో ఆయన ఈ 5టిని గ్లోబలైజేషన్ అయిపోతుంది. ఈ 5టి కూడా ఒకే చోటకి చేరే అవసరం ఉంటుంది. ఈ 5టికి ఒకటే చోట చేరాలంటే ల్యాండ్ ఉన్న దగ్గర కంటే కూడా, టెక్నాలజీ ఉన్న దగ్గర కంటే కూడా, డబ్బున్న తేట కంటే కూడా మ్యాన్ పవర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఇవన్నీ వస్తాయి అనేది ఆ రోజుల్లో చెప్పాడు. అంటే మ్యాన్ పవర్ మన దగ్గర ఎక్కువ ఉంది, ల్యాండ్ కూడా మన దగ్గర ఉంది, టెక్నాలజీ ఏముంది అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన GCC ఉన్నాయి ఇక్కడ. GCC అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనమాట. మీకు తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకప్పుడు 1200 నుంచి 1800 GCC మన హైదరాబాద్కి వచ్చింది. ఇంతకు 1200 ఉండేది. ఈ 6 months కాలంలో 600 GCC వచ్చినాయి అనమాట. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఇదేంది, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయిన
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, వాళ్ళు ఇక్కడ బ్రాంచెస్ పెట్టాలని జీసీసీ అంటారు. అవి పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్స్ కూడా పెరిగినాయి. ఇప్పుడు మనం 3 ఏళ్ళకి వింటూనే ఉన్నామండి, సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి, ఏం పోవట్లా, జాబ్స్ పోయినా ఇమీడియట్గా వస్తున్నాయి, వేరే చోటకి వచ్చేస్తాయి. సో ఈ జాబ్స్ అనేది 3 ఏళ్ళ నుంచి అనుకుంటా ఉన్నాం, ఓకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పోతున్నాయి అని. ఎక్కడ ఖాళీ, మా ఫ్యామిలీలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ ఇమీడియట్గా వస్తుంది అనమాట. సో ఎక్కడిగా ప్రాక్టికల్ ఇవన్నీ మీరు స్థూలంగా చూసినప్పుడు మన భారతదేశం ఎలా ఉంది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఎలాంటి అడుగులు వేస్తూ ఉన్నాం, అట్లనే ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతూ ఉంది, మనుషులు ఆర్థికంగా ఎలా ఎదుగుతూ ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు, ఇవన్నీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ కూడా ఇలాంటి పరిణామాలు చాలా జరుగుతూ ఉన్నాయి అనమాట. అలా కనుక చూసుకుంటే దీన్ని విల్ థింక్ అనమాట. ఈ చుట్టుపక్కల జరుగుతున్న ఈవెంట్స్ని కన్సిడర్ చేసుకోకుండా చక్కగా ఎవరికి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే అద్భుతంగా అయితే ఉంటుంది. రెహమాన్ గారు, మీరు ఇష్టంతో చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్, మీకు కంపెనీ ఉంది, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ట్రస్ట్ ఇచ్చారు, అందరికి ఒక నమ్మకాన్ని కలిగించారు. మీరు మీ బిజినెస్ కన్నా ఎక్కువ రీసెర్చ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచ మార్కెట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రంగం అనేది, దానికోసం మీరు చాలా ఖర్చు పెడతారని కూడా మేము, దానివల్ల మీకు లాభం లేదు. చాలా మందికి రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే, ఈరోజు వచ్చామా, ఎంత డబ్బులు వచ్చాయి, వెళ్ళిపోదాం, ప్లాట్లు ఎండగట్టామా అంటే ఏదుంటే తెలిసిందే కదా మీకు. మార్కెట్లో ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలిసి చాలా వరకు ఇంకా బయటపడలేదు, కానీ అతి తక్కువ కాలంలోనే చాలా వరకు బోర్డు తిప్పించే అవకాశం కంపెనీస్ చాలా ఉన్నాయి, నాకు తెలుసు ఆ విషయం. మీరు ఎక్కువ అవేర్నెస్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, రీసెర్చ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏంటి సార్ ఒకసారి నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, ఒకసారి దానికి క్లారిటీ ఇవ్వగలరా? దాంట్లో ఏంటంటే మీకు అమెరికాలో బిజినెస్ ఉందా? అమెరికాలో కస్టమర్స్ ఉన్నారు, చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ సింగపూర్లో లాట్ ఆఫ్ కస్టమర్స్, దుబాయ్లో కూడా కస్టమర్స్ ఉన్నారు. ఈ కస్టమర్స్ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మోస్ట్లీ నా కస్టమర్స్ అంతా హైదరాబాద్ లేకపోతే వైజాగ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హైదరాబాద్ మార్కెట్? 30% ఉన్నారు నాకు. అందరికీ అంతే ఉన్నారు. ఈ 30% మార్కెట్ కోసమే మీరు తిరిగి వస్తారా, లేదు బయట అసలు మార్కెట్ ఎలా ఉంటుంది, ఇండియాలో మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పడానికి మీరు రీసెర్చ్ చేస్తారు? 30% మార్కెట్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. మనకి ఏంటంటే బై వర్చ్యూ ఆఫ్ డూయింగ్ ఆల్ ద సర్వీసెస్ ప్రాస్పరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది రియల్ ఎస్టేట్లో. అంతేగాని డబ్బు గురించి పరిగెత్తాను కాదు. నేను మా టీంకి ఒకటే చెప్తా, ఆల్వేస్ ట్రై ఫర్ ద ఎక్సెల్. మీరు ఏ పని చేస్తారో దాంట్లో ఎక్సలెన్సీ కోసం ట్రై చేయండి. డోంట్ రన్ ఆఫ్ ద సక్సెస్ వెనక వెళ్ళద్దు. ఎక్సలెన్సీ కనుక ట్రై చేస్తే బై డిఫాల్ట్ మీకు సక్సెస్ వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో మీరు ఇన్ని మంచి మాటలు చెప్తే మార్కెట్లో నిలబడగలరా? ఖచ్చితంగా నిలబడతామండి. ఎందుకంటే మార్కెట్ అలాంటి వాళ్ళకి ఉంది ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే పీపుల్ బికమింగ్ ఈ మైండ్ అంతా సైట్. ఇప్పుడు నేను రీసెంట్గా నేను వైజాగ్లో 2 ప్లాట్లు అమ్మాను. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరు తెలియదు. జస్ట్ బై కాల్ తీసుకుంది కూడా లెఫ్టినెంట్ కర్నల్ ఆయన. అమ్మాను 2 ప్లాట్స్ బై కాల్లోనే మాట్లాడాము, వీడియోస్ చూపించాము, డాక్యుమెంట్స్ చూపించాము, రిఫరెన్స్లు ఇచ్చాము. ఆయన ఏమో సముద్రంలో ఉంటారు ఇప్పుడు. మొన్న కొన్నారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అనమాట. సో నమ్మకం అంటే ఏంటి సార్ రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ అంటే ట్రాన్స్పరెన్సీ. నమ్మకం అంటే ట్రాన్స్పరెన్సీ ఒకటి. రెండోది ఏంటంటే మనం ఏదైతే కస్టమర్కి ఇస్తున్నామో అది మాకు ల్యాండ్ ఇస్తాము, దానికి వాల్యూ క్రియేట్ చేసి ఇస్తాం, వాల్యూ క్రియేట్ చేసి ఇస్తాం అనేది గ్యారంటీ. అట్లానే ఆయనకి లీగాలిటీకి సంబంధించి ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా ఆయన ల్యాండ్ ఆయనకు ఉండి అది కొంత గొప్ప పెరిగి ఉండాలన్నమాట. ఇంతకంటే ఎక్కువ చూడు ఆయన ఏది చూసినా ఇవే ఉంటాయి అనమాట. ఇది అంతా అందరికి అర్థమవుతుంది. ఇంత అర్థమయ్యేటట్లు చెప్పినా కూడా అవునండి మీకు మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. అవును, మోసపోతూ ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు కదా. ఇది మార్కెట్లో ఎప్పుడు ఉండేది. కాస్త ఇప్పటికైనా కాస్త చేంజెస్ రావాలంటే మీరు ఏం చెప్తారు? నేను చాలా తక్కువ మందిని అడుగుతాను ఈ నేను అడిగిన ప్రశ్న అంటే చాలా తక్కువ మంది. మెయిన్ ఏంటంటే నేను మోసం చేస్తున్నాను అనుకోండి, మోసపోయి ఉన్న వాళ్ళంతవరకు నేను మోసం చేస్తూనే ఉంటాను. జనరల్ ట్రెండ్ అది. సో మనమే అవేర్నెస్ తెచ్చుకోవాలి. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ ఇదే మాట చెప్తారు కదా, మీరు చెప్పినట్టు చెప్తున్నారు అంతా. ఎవరు నమ్మాలి? ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు పాయింట్ మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చేమో కానీ సో అందరు ఇదే చెప్తున్నారు. అందరు ఇదే చాలా వరకు. సో మాకన్నా గొప్ప వాళ్ళు లేరు, అసలు మాకన్నా బెస్ట్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు లేరు, మాకన్నా తక్కువ ఇచ్చేవాళ్ళు లేరు, లేదు మా కంపెనీ బ్రాండ్ ఇది అని చెప్పి పెద్ద కంపెనీస్ కూడా చెబుతున్నారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే అవకాశం రాబోతుంది అందరికీ. ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో మోసం చేస్తూ రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచనలు ఈ రోజైతే ఎవరికి లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. మరి మోసం అనేది ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు మేము ఒక 100 crores ప్రాజెక్ట్ చేయాలనుకోండి, నా దగ్గర 10 crores ఉంటాయి. ఒకసారి మా ప్రేక్షకులు చూసి చెప్పండి. నా దగ్గర ఒక 10 crores ఉంటాయి. ఇంకొక 10 crores నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ రూపంలో తెచ్చుకుంటాను. సో అది ఎప్పుడైతే ల్యాండ్ తీసుకుంటామో ఇమీడియట్గా దానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ప్రాసెస్ అంటే దానికి లీగాలిటీ ఆస్పెక్ట్ కానీ, దాని తర్వాత పొజిషన్లోకి వెళ్ళిపోవటం కానీ, తర్వాత అప్రూవల్స్ తీసుకునే విషయంలో కానీ, దాని తర్వాత అప్రూవల్స్ తీసుకున్న తర్వాత దానికి ల్యాండ్లో వాల్యూ క్రియేట్ చేయడానికి వీ నీడ్ టు స్పెండ్ మనీ. ఇది మనం
ఎక్స్కావేషన్ లెవెల్ వర్క్స్ కానీ, అప్పర్ లెవెల్ వర్క్స్ కానీ, కన్స్ట్రక్షన్ లెవెల్ కానీ, కాంపౌండ్ వర్క్స్ కానీ, ఇవన్నీ ఏదైతే క్రియేట్ చేస్తామో దానికి వీ నీడ్ మనీ. జనరల్గా రియల్టర్ ఏమనుకుంటారు, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఇన్వెస్టర్స్ ఇచ్చారు, ఇంకొక 10-20 కోట్లు నేను ఏదో ఒకటి ప్రీ లాంచ్ ఆఫర్లోనో ఏదో ఒకటి అమ్మేసి నేను సొమ్ము చేసుకుంటాను. ఆ డబ్బుతో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తాను. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకుంటూ వెళ్ళి చిన్న చిన్నగా నేను ల్యాండ్ అమ్ముకుంటూ వెళ్తాను. ఒక 50-60% ల్యాండ్ నాకు ప్రాఫిట్ లేకపోయినా నాకు ఆ ఖర్చులు వచ్చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన ఖర్చులు వచ్చేసి, నా మెయింటెనెన్స్ వచ్చేస్తే సరిపోతుంది. లేదు 60% కాబట్టి 70%, మిగతా 30%లో నేను ప్రాఫిట్ తీసుకుంటాను అనేది ఒక క్లియర్ కట్ ఫార్ములాతో దిగుతారండి. దిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక 10 crores నేను పెడతాను, మళ్ళీ వెనక్కి వెళ్తే ఇంకో 10 crores నేను ఇన్వెస్టర్ దగ్గర తీసుకొస్తాను. ఇన్వెస్టర్ దగ్గర తెచ్చినప్పుడు చాలా చెప్తాను, డెవలప్ చేస్తాము, ఇప్పుడు మీకు ఈ రేట్లో దొరుకుతుంది, తర్వాత ఆ రేట్లో దొరుకుతుంది, చాలా చెప్తాం. తర్వాత మనం సేల్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అంటే ఎంతో కొంత ల్యాండ్ అమ్మాలి కదా, ఇన్వెస్టర్స్ కాకుండా నా దగ్గర ఉన్న డబ్బు కాకుండా 100 కోట్లు ఫిల్ అవ్వాలి అక్కడ. సేల్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా ప్రతి సినారీలో ఏమవుతుందంటే ఒక 20% ఆఫ్ ద 100 crores 20 crores అనేది సేల్లో మనం తీసుకుంటాం స్టార్టింగ్లోనే. ప్రీ లాంచ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఇంకోటి వచ్చు. ఆ 20% రావడానికి అడ్డంకులు ఏంటంటే ఇప్పుడున్న అడ్డంకులు ఈ గవర్నమెంట్ మారిపోవటం, అట్లానే హైడ్రా లాంటివి రావడం వల్ల ఆ 20% అనేది నేను అక్యుములేట్ చేయలేకపోయాను. ఎప్పుడైతే 20% అక్యుములేట్ చేయలేకపోయినా ఐ కెనాట్ డూ, నా దగ్గర డబ్బు ఉండదు సైట్ వర్క్ చేయడానికి. ఇన్వెస్టర్స్కి ఒక టైం ఇస్తాం, 2 ఏళ్లలో డెవలప్ చేస్తాం, వీళ్ళ టైం స్టార్ట్ అవుతుంది, మీటర్ స్టార్ట్ అవుతుంది. అలానే 1-2 ప్లాట్లు అమ్మామనుకోండి, 1-2 ప్లాట్లు అమ్మిన వాళ్ళకి లేదా విల్లాస్ అమ్మిన వాళ్ళకి మనం అన్ని కమిట్ అవుతాం, మీ కాంపౌండ్లు ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, డ్రైనేజ్ ఇస్తాం అని చెప్తాం. సో అది కూడా నా దగ్గర డబ్బు లేదు కాబట్టి అది కూడా ముందు చేయక తప్పదు. ఒకవైపు రేరా లాంటి ఆంక్షలు ఉంటాయి, ఒకవైపు అప్రూవల్స్ ఉంటాయి, అప్రూవల్ లిమిట్ ఇస్తాడు డెవలప్మెంట్కి. సో ఇవన్నీ నాకు తెలియకుండానే ఒక లూప్లోకి వెళ్ళిపోతాను. లూప్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బికమ్ ఏ ప్యానిక్ సిచ్యువేషన్ అనమాట. సో అలా డిలే అయ్యే కొద్ది నాకు సపోజ్ నేను మార్చిలో కనుక వర్క్ స్టార్ట్ చేస్తే 10 కోట్లు అవసరమైతే నాకు మార్చి నుంచి నవంబర్ దాకా కనుక డబ్బు జనరేట్ కాకపోతే నవంబర్కి నా అవసరం ఎంత ఉంటుందో తెలుసా, 30 కోట్లు ఉంటుంది. దట్ ఈస్ బికమ్ నీడ్. ప్రాసెస్ అయ్యే కొద్ది ఇంకా అది ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్ అవుతాం అనమాట. ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా ఉన్నది వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే దీన్ని క్లోజ్ చేయాలి అనేది. క్లోజ్ చేయడం ఈజీగానే ఉంది సార్. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వన్స్ ఒక్కసారి మనీ మన చేతుల్లోంచి వెళ్ళిపోయిందా, మీరు కోట్ల చుట్టూ తిరగాల్సింది ఎవరో తెలుసా, కస్టమర్స్. డబ్బులు పోయి పరువు పోయి. అంటే బేసిక్ ఇంటెన్షన్ ఏంది, ఒక మంచి బ్యూటిఫుల్ కమ్యూనిటీ తయారు చేసి ఇవ్వాలనే ఇంటెన్షన్. థింగ్ ఏంటంటే ఈ ఈక్వేషన్లో చూసారా ఎక్కడో ఒక లూప్లో ఇరుక్కున్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ల్యాండ్ ఓనర్ కూడా అడుగుతూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పారు సార్. నేను మిమ్మల్ని అడుగుతా, ఎవరో వద్దు నాకు, నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం, దాదాపు ఒక 20 ఇంటర్వ్యూస్ చేసాము. సో యూజ్ రెస్పాన్స్ కూడా ఉంది, నాకు ఒక ఐడియా ఉంది మీరంటే ఏంటి అనేది. నేను మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్ చేయాలా, నాకు చాలా క్లోజ్, మీరు రోజు చూస్తూ ఉంటాను, మీరేంటో తెలుసు నాకు. నేను మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్ చేయాలా, లేదు గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలన్నీ ఎంక్వైరీ చేసుకొని నేను ఇన్వెస్ట్ చేయాలా ల్యాండ్ మీద. 3వ పాయింట్, అలా ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఏమైనా అనుకుంటారో అని భయంతో కూడా చాలామంది ఎందుకు ఇలా నమ్మకం లేదా అని చెప్పి కూడా ఈ సెంటిమెంట్ ఒక డ్రామా ఉంటుంది. నేను తప్పుగా అనుకోవద్దు మీరు, నేను స్ట్రైట్గానే అడుగుతున్నా, ఈ డ్రామా ఒకటి ఉంటుంది. సో ఏది కరెక్ట్ సార్ ఇక్కడ? నేను అడిగిన దాంట్లో మీరు 2 విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు పబ్లిక్ అలా ఉన్నారు సార్ ప్రజెంట్, ఏమైనా అనుకుంటారేమో, ఆయన తెలియకుండా మనం వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే మళ్ళీ నెగిటివ్ ఏమన్నా ఇదవుతుందేమో. ఇన్వెస్ట్ చేసే దగ్గర ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, మిమ్మల్ని ల్యాండ్నా గ్రౌండ్ లెవెల్లో మనకున్న సమాచారాన్ని. దీనికి ఏంటంటే బిల్డర్నే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక నిజాయితీ గారి బిల్డర్ కనుక ఉంటే చాలా నిజాయితీగా వ్యవహరిస్తాడు. అయితే మీకు చెప్పేస్తాడు మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి. బిల్డర్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటాను అంటే, బాబు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నాకు నిజంగా డబ్బు అవసరం ఉంది, బట్ నేను నిన్ను మర్చిపోను, మార్కెట్ బాగాలేదు, బట్ నువ్వు ఇచ్చిన దానికి నేను ఎంతో కొంత ల్యాండ్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ల్యాండ్ నేను 10 లక్షల వర్త్ ఆఫ్ ద ల్యాండ్ నీకు ఒక 8 లక్షలకే ఇచ్చాను అనుకో, నేను ఇస్తాను నీకు. నేను దాన్ని వాల్యూ క్రియేట్ చేసి దాన్ని 15-20 లక్షల దాకా తీసుకెళ్తాను. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేయకపోతే తీసుకెళ్ళలేను కూడా అని ఓపెన్గా చెప్పేస్తారు. ఇది పరిస్థితి. నీకు నమ్మకం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదని. అందరు మీలా ఎలా ఉంటారు సార్, చెప్పడానికి ఈజీగా ఉంది, అలాంటి కానీ ఈ విషయం పబ్లిక్ తెలుసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, మీరు చెప్పడానికి ఈజీగా ఉంది. అందరు మీలా ఎలా ఉంటారు, మీరు చెప్తున్నారు జెన్యూన్. అలాంటప్పుడు మార్కెట్ మీద మీరు కూడా చేస్తున్నారు, నేను అంటలేదు. మీలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అందరూ ఎలా ఉంటున్నారు అంటున్నా, అందరిది తప్ప అంటలా. ఇక్కడ సెంటిమెంట్ డ్రామా ఒకటి నడుస్తుంది. అవును, మార్కెట్ సెంటిమెంట్ నిజం కూడా అవుతుందండి. ఇప్పుడు నేను కూడా బిజినెస్ చేసేటప్పుడు నాకు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ప్లానింగ్ ఉంటాయి, అన్ని డ్రాయింగ్స్ ఉంటాయి, నా దగ్గర ఎవ్రీథింగ్ ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది అని అనుకుందాం. బట్ ఏమవుతుందంటే
నేను ఒక్కడిని నా మీద డిపెండ్ కాదు, నేను చాలా మంది మీద డిపెండ్ అవుతాను, వెండర్స్ మీద డిపెండ్ అవుతాను, చాలా అన్నిటి మీద డిపెండ్ అవుతాను. డబ్బు రొటేషన్ లేకపోతే ఆలోచనలు విధానాలు అన్నీ కొలాప్స్ అవుతాయి. అన్ని కొలాప్స్. ఫైనల్గా ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటేనే. అవును, ఫైనాన్స్ స్ట్రాంగ్ కూడా ఉండలేరండి. ఎందుకంటే ఎవ్రీ బిల్డర్ దర్ ఇస్ ద సేమ్ థింగ్. స్ట్రాంగ్ అంటే ఏంటి, 100 కోట్లు పెట్టి నేను కూర్చొని బిజినెస్ చేయాలి, స్టార్ట్ చేయాలి అంటే 100 కోట్లు అంటే లాస్ట్ 99 కోట్లు అయిపోయి లాస్ట్ కోట్లు కూడా ఖర్చు పెట్టిన తర్వాత నేను అమ్మాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. అందుకే ఇప్పుడు నా దగ్గర 3000 కోట్లు ఉన్నాయి అనుకోండి సార్, నా దగ్గర 100 కోట్లు ఉంది, నేను 1000 కోట్లు ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకుంటాను. ఇంకా మనం వింటున్న పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉంటే 10,000 కోట్లు తీసుకుంటాయి మీకు. సో ప్రతి వాళ్ళది అదే సిస్టమ్ ఉంటుంది. సో కంప్లీట్గా నేను 1000 కోట్లు పెట్టుకుని అంత ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయిన తర్వాతే చేస్తాననేది నాకు తెలిసి ఇట్స్ లేదు. అది అట్లా యాక్చువల్గా తప్ప ఎవరిది లేదంటారు మీరు, పరిస్థితులను బట్టి ఉంటుంది. నేను చెప్తానండి, కొన్ని సందర్భాల్లో జరిగింది చెప్తాను మీకు. 2006-07 ఆ టైంలో ఒక పెద్ద కంపెనీ అక్కడ మంచి. దీనికన్నా ఒక్క ప్రశ్న ఉంది. అసలు హైదరాబాద్ మార్కెట్లో మిడిల్ క్లాస్ మార్కెట్ ఎంత ఉంది, అప్పర్ క్లాస్ ఎంత ఉంది, అంటే హై క్లాస్ ఎంత ఉంది మార్కెట్? ఈ మార్కెట్ గురించి చెప్పిన తర్వాత మీరు మీ ప్రశ్న. ఓకే, నాకు చెప్పాలంటే ఇప్పుడు హై క్లాసే. మిడిల్ క్లాస్ ఎంత ఉంది మార్కెట్? మిడిల్ క్లాస్ మోస్ట్లీ 25% కంటే లేదు. ఇది కన్ఫర్మ్ మీరు చెప్పారు? కన్ఫర్మ్. హై క్లాస్ అయితే ఆల్మోస్ట్ 60 ఉంది. 60. ఓకే. ఈ అప్పర్ ఉంటాయి కదా, ఇవంతా 15%. అంటే మీరు 2 లక్షలు 3 లక్షలకి ఎక్కడో 40, 50, 60, 70 కిలోమీటర్ల తర్వాత దొరుకుతుంటే కొనుక్కుంటాం. ఈ 25% ఉంది కదా సార్, ఇది ఎంత బడ్జెట్లో ఉంటారు ఇప్పుడు? బడ్జెట్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ బిలోనా అంటే 80 lakhs to 60 అనుకోండి. ఓకే, ఇది సార్ 15% అప్పర్ ఉంది కదా, అది 50%, 60% అప్పర్. ఆల్ బడ్జెట్ ఎంత ఉంటుంది? వాళ్ళ బడ్జెట్ గో ఫర్ 3 to 10, 15 దాకా 3 crores నుంచి ఉంటుంది. 3 crores. ఒక హైదరాబాద్ మార్కెట్లో ఓకే 3 కోట్లు అండ్ అబోవ్ పెట్టేవాళ్ళు 60% ఉన్నారు. 60% ఆఫ్ ద మార్కెట్ అనేది అమౌంట్ 60% అనేది ఇది తీసుకుంటుంది, ఈ రేషియో తీసుకుంటుంది. ఎందుకంటే మీరు చూసారు ఎక్కడ చూసిన హై రేజ్ ఏముందండి, మొన్న ఇక్కడ ఒక టవర్స్ కట్టారు 4-6 towers, దాని క్యాలిక్యులేషన్ 2000 కోట్లు అయింది. అది క్యాలిక్యులేషన్ 3 కోట్లు అండ్ అబోవ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 60% ఉన్నారు హైదరాబాద్. డబ్బు పరంగా అలా ఉంటుంది, వ్యక్తుల పరంగా చెప్పట్లే నేను. డబ్బు పరంగా నేను మాట్లాడుతాను. డబ్బు అంటే ఇప్పుడు 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే 60 కోట్లు అనేది వాళ్ళ నుంచి వస్తుంది. వాళ్ళు ఉండేది చాలా తక్కువ, 1-2% ఉంటుంది. ఓకే 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 60% అనలేదు. ఆ డబ్బు 100 crores మనం రేషియోగా తీసుకుంటే 100 crores లో 60 crores అనేది ఇక్కడి నుంచి వస్తుంది. అది అలా చెప్తున్నాను అనమాట. కానీ ఇప్పుడు ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న నేను, సో అందరికి మీరు అన్నారు 60% మనీ ఉంటుంది, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటుంది సార్, వాళ్ళు మీరు 80 lakhs అండ్ బిలో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్. కానీ వాళ్ళకి ఫ్యూచర్లో ఈ 80 లక్షలు 50 లక్షలు 60 లక్షలు ఏదో ఆ అమౌంట్ పెట్టుకుంటే రాబోయే రియల్ ఎస్టేట్ ముందు ఇంకా జరగబోయే దాంట్లో ఈ అమౌంట్ పెట్టి ఒక ఫ్లాటో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకుందామంటే ఇంకా దొరకపోవచ్చు అని మాట వినిపిస్తుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ కోసం బిల్డర్స్ కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, కొత్తగా ప్లానింగ్స్ తీసుకుని వస్తున్నారు. ఈ బడ్జెట్లో వీళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ ఇవ్వాలి, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారా? ఇది కూడా ఖచ్చితంగా ఉందండి. జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు హై రేజ్ అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద విల్లాస్ 3 కోట్లని 10 కోట్లు 15 కోట్లు అనే దాని మీద ప్రచారం ఎక్కువ ఉంటుంది. న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ పేపర్ చూస్తే మొత్తం ఫుల్ పేజ్ యాడ్సే ఉంటాయి ఇవన్నీ. దాంతో మనందరికి ఆలోచనలు ఎలా ఉంటాయంటే టైమ్స్ ఆఫ్ ఇండియాకి బాగా డబ్బున్నోడు చదవాల్సిన అవసరం లేదు, మామూలు వ్యక్తి కూడా చదువుతాడు, హిందూ చదువుతాడు, ఈనాడు చదువుతారు. సో ఇవన్నీ ఏంటంటే వీటికి డిమాండ్ ఉందనేది మనం అనుకుంటూ ఉంటాం. ఈ చిన్న చిన్న బిల్డర్స్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీస్ కట్టే వాళ్ళకి అంత అడ్వర్టైజ్మెంట్ అవసరం ఉండదు. అట్లా వెళ్ళేవాళ్ళు చూసుకుని సైట్స్ ఇది బాగుంది, బోర్డ్స్ ఉన్నాయి కదా చూద్దామని వెళ్ళి కొనుక్కుంటారు. వీళ్ళతో ప్రచారం ఉండదు. కాకపోతే అలాంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. నిజంగా మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళు వెతకగలిగితే చాలా ఉన్నాయి. అంటే పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు రాకపోవచ్చు. మీరు 80 లక్షల్లో ఒక ఇల్లు కావాలనుకుంటున్నాం, మీరు ఇప్పించగలరా? ఖచ్చితంగా ఇప్పిస్తాం. మా ప్రాజెక్ట్ ఒకటి నేను సింపుల్, మీ ప్రాజెక్ట్ కదా, నాకు హైదరాబాద్ ఎక్కడైనా మీరు ఇప్పించగలరు? ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్ అంటారా? 80 లక్షల్లో మేము అనుకున్న ఒక ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేకుంటే అపార్ట్మెంట్లోనో లేకపోతే చిన్న ప్లాట్ ఉంటుంది కదా ఎక్కడో ఒక లొకేషన్, మీరు చేయగలరా? చేయగలుగుతాం సార్. ఒకసారి మా ప్రేక్షకులు మీ నెంబర్ చెప్పండి, మీ నెంబర్ చెప్తారు, మీ ఆఫీస్ నెంబర్ చెప్తారో చెప్పండి. ఇది ఒక ఛాలెంజింగ్ తీసుకొని చేద్దాం. మీరు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు? 80 లక్షల్లో ఎంతమందికి ఇప్పేస్తారని కూడా నేను, మీరు జెన్యూన్గా ఉండాలి ఇందులో. 100%. సో మీ నెంబర్ ఇవ్వండి. 9667777771. ఎవరైనా 80 లక్షలు ఇందులో కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఇప్పుడే చెప్పండి. కండిషన్స్ అంటూ ప్రత్యేకించి ఏముండవు. అంటే
లోన్కి వెళ్తారా లేదా ఈ ప్రపోర్షన్ దగ్గరే కొంచెం ఇబ్బందులు వస్తాయి యాక్చువల్గా. సో 80 లక్షలు ఆన్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళకైతే అసలు ధోకా లేదు. 80 లక్షలు ఆన్ హ్యాండ్ లేదు, మేము 10 లక్షల వరకే పెట్టుకుంటాం, మిగతా లోన్కి వెళ్తాం అన్నప్పుడు ఈక్వేషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి. అది మ్యాచ్ కాకపోవచ్చు. అంటే వాడికి లోన్ వచ్చే పరిస్థితులు కానీ, లేదా బిల్డర్ దగ్గర అంత లోన్ వచ్చే వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ ఉండకపోవచ్చు. ఇవి తప్పితే, ఇలాంటి టెక్నికల్ రీజన్స్ తప్పితే, ఇఫ్ దేర్ 80 లక్షల వరకు ఉంటే మాత్రం బోల్డ్ నీళ్ళు దొరుకుతాయి. కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని 100%. ఈ 60% వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 3 crores అబోవ్ అండ్ 3 crores బిలో వీళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి ఈ 3 crores ఇన్వెస్ట్ చేయాలంటే, ఒక మంచి ప్రోడక్ట్ ఎంచుకోవాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇవాళ మీకు 3 crores, ఒకప్పుడు విల్లాస్ వచ్చేసరికి 2 crores 2.5 crores విల్లాస్ దొరికేవి. ఇప్పుడు అవి ఆ సిచ్యువేషన్ లేదు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే రాను కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్లో అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి అనమాట. అంటే మీకు ఎక్కువగా ఎమ్యూనిటీస్ ఇవ్వటం, ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వటం, క్లబ్ హౌస్ లాంటివి ఇవ్వటం, ఇవి ఉన్నాయి అనమాట. ఇవి కూడా ఏంటంటే మీకు ఈ బడ్జెట్లో మనకి బాగా డెవలప్ అవుతున్న ఏరియాస్, అయిపోయిన ఏరియాస్ గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్, అట్లనే నానక్రమగూడ, నార్సింగి, కోకపేట, మీ చేతిలో ఉన్నాయి ప్రాజెక్టులు? ఈ ఏరియాలో లేదండి, నా కలీగ్స్ దగ్గర ఉన్నాయి, నేను గైడ్ చేస్తాను. ఎందుకంటే అన్ని ప్రాజెక్ట్స్ మనం తీసుకుని చేయలేదు. ఇంత మొహం మీదే చెప్పేస్తే ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు చెప్పండి. మీరు అంటున్నది 3 కోట్లకే రాకపోవచ్చేమో, ఎందుకంటే రేట్లు పెరిగిపోయాయి, ఇలా చెప్పేస్తే ఎవరు కాంటాక్ట్ అయితే అట్లీస్ట్ మనం అడ్వైజర్స్ చేస్తాం కదా, ఫలానా ఏరియాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫలానా ఏరియాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్లో మీరు తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి అంశాన్ని పరిగణనలు తీసుకోవాలి, వాళ్ళు ఏం రేట్ చెప్తారు, మీరు ఏం రేట్ మాట్లాడుకోవాలి, ఇంతవరకు అయితే మనం ఇవ్వగలం. ఇప్పుడు మీరు ఏదైనా బిల్డర్ దగ్గరికి మీరు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, మీకు చెప్పే విధానం అంతా, మీ స్టోరీ అంతా వేరే ఉంటుంది. నేను యాజ్ బిల్డర్గా నేను వెళ్ళాను అనుకోండి, నాకు చెప్పేది మీకు తెలియదు ఏముంది సార్ అంతా నాకే చెప్తా. మీకు తెలియదు ఉంది సార్, లేబర్ పెరిగింది కదా, సిమెంట్ పెరిగింది కదా, అవి ఇవి. ఆయన మీరంటే మన మనిషి, మనంతా ఒకటే గూటి పక్షి, ఒకటే ఫ్యామిలీ కాబట్టి మీకు ఈ రేటుకి ఇచ్చేస్తామని చెప్పి చెప్తారు అనమాట. అలాగా నేను వాళ్ళని గైడ్ చేయగలుగుతాను, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయం అనమాట. ఈ 80 లక్షల నుంచి 10 crores వరకు చాలా మందికి సరైన గైడ్లైన్స్ లేక, సరైన రూట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనీ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ప్రైమ్ లొకేషన్ తెలియదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వనే అన్నీ వస్తాయి. అది నిజమా కాదా, గ్రౌండ్ లెవెల్ అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళు ఎక్కడో ఉంటారో తెలియదు. మీరంటే రోజు తిరుగుతూ ఉంటారు. సో ఎందుకు ఈ ప్రశ్న అడగటానికి కూడా కారణం ఇదే. మీరు ఎంతవరకు వీళ్ళకి హెల్ప్ చేయగలరు? పాయింట్ డైరెక్ట్గా అర్థమైంది? నాకు అర్థమైందండి. ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మనకు తెలిసింది అనుకోండి. అంటే నా బడ్జెట్ ఎంత ఉంది, నా ఆలోచన విధానం ఇలా ఉంది, నేను ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఈ చుట్టుపక్కల స్కూల్స్ నాకు ఇలా ఉండాలి, హాస్పిటల్స్ ఇలా ఉండాలి, నాకు 2 పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఓల్డ్ ఏజ్, వాళ్ళకి వాకింగ్ వెళ్ళాలి, లేకపోతే జిమ్కి వెళ్ళాలి మా పిల్లలు, ఇవన్నీ వాళ్ళ స్పెసిఫికేషన్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ లిస్ట్లో వాళ్ళు కన్నా తీసుకున్నారు అనుకోండి, తీసుకున్న తర్వాత దెర్ ఆర్ 2 ప్రాబబిలిటీస్. వాళ్ళే మనల్ని ఏరియాస్ అడగచ్చు, ఏ ఏరియా అయితే బెటర్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఈ ఏరియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సో వీళ్ళు ఇలాంటివి క్లియర్ ఆఫ్ ద మైండ్తో వస్తాయి. ఒకళ్ళు క్లియర్ ఆఫ్ ద మైండ్ లేకపోతే మనమే క్లియర్ చేస్తాం. కొనాలనే ఉంటుంది, ఇన్డెప్త్గా వెళ్ళి నేను మైక్రో లెవెల్లో కనుక వెళ్తే మీకు ఎలాంటి ఇల్లు కావాలి, టాప్ ఫ్లోర్ కావాలా, కింద కావాలా, పేరు ఎంతమంది, ఓకే సార్ అదే మాట్లాడాలి. అలాగే ఇప్పుడు ఒక ఎంక్వైరీ వచ్చింది అనుకోండి, దానికి ఎంత టైం పడుతుంది మీరు మాట్లాడటానికి? జనరల్గా ఏంటంటే కస్టమర్ దగ్గర పెద్ద క్వశ్చన్స్ ఉండవు వాళ్ళకి. ఒకటేంటంటే ఒక 5 నిమిషాలు అయిపోతుంది, రేట్లు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, దాని మీదే ఫోకస్ ఉంటుంది. అంతకు తప్పితే వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. మేమేం చేస్తామంటే దాన్ని గుచ్చి అడుగుతాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఆయనకి అవేర్నెస్ ఇవ్వలేదు అనుకోండి, ఆయన ఎక్కడున్న అవేర్నెస్ తీసుకుంటే మళ్ళీ నా టైం 10 minutes తీసుకుంటారండి కదా. అందుకే మనం అవేర్నెస్ అడుగుతాం. మన ఫస్ట్ క్వశ్చన్ అనేది మీరు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ నా ప్రాపర్టీ టైం చెప్పండి, నేను చెప్తాను మిగతా. మేమైతే 10 minutes నుంచి 20 minutes. ఇప్పుడు నేను అడిగే ఆన్సర్స్లో వాళ్ళు ఇంకో క్వశ్చన్స్ ఎత్తుకుని చెప్పే కూడా ఉంటుంది. 20 minutes పడుతుంది సార్. ఎన్ఆర్ఐలకి నేను చెప్పిన మిడిల్ క్లాస్ పీపుల్కి, కొంచెం హై క్లాస్ పీపుల్కి మీరు టైం కేటాయించగలరా? నెలలోనో వారంలోనో ఒక 1 hour 2 hours మీతో మాట్లాడాలి, ఓన్లీ ఎంక్వైరీ. మీ నుంచి సలహాలు కావచ్చు, లేకుంటే సార్ తర్వాత అది ఏం జరిగింది అనేది. సో మిమ్మల్ని ట్రస్ట్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ చేసుకుంటే తర్వాత విషయం. చాలామంది అడుగుతున్నారు ఇలా ఒక మనిషి కావాలి అని చెప్పి. మీరు సాటర్డే రోజు పెట్టుకోవచ్చు, మీరు కరెక్ట్గా టైం తీసుకొని పక్కా ఇప్పుడే చూసుకొని ఒక 1 hour 2 hour పర్టికులర్, మిగతా అన్ని పక్కన పెట్టేసి. నాకు తెలిసి ఎన్ఆర్ఐ కాల్సే ఎక్కువ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కాల్స్ అంటే వాళ్ళకి ఈవినింగే పెట్టుకోవాలి. అది మీరు టైం సెట్ చేసుకొని ఎప్పుడు చెప్తారు? 7 to 8:30 మధ్యలో పర్లేదండి. ఎనీ టైం ఒక రోజు చెప్పండి. సాటర్డే 7 to 8:30 ఈవినింగ్. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఆ టైంలో చెప్పండి. నాకే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ.
ఎవ్రీ సాటర్డే ఆ టైమే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది వాట్సాప్ మీ ఫోన్ ఎనీ టైం దే కెన్ కమ్యూనికేట్. ఒకవేళ మీ ఫోన్ కలవకపోతే వాట్సాప్ పింగ్ చేయొచ్చు హ్యాపీగా వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. ఒకసారి మీ నెంబర్ కూడా. కానీ 1.5 hourలో నేను ఎంతమందికి న్యాయం చేయగలుగుతానో తెలీదు. కీప్ ట్రై ఫర్ మీ. దెన్ నేను ఒక్కోసారి 10 నిమిషాలు ఉండొచ్చు, 20 నిమిషాలు కూడా మాట్లాడచ్చు. సో ఒకవేళ ఆ టైం స్లాట్ లేకపోతే నేను ట్రై చేస్తాను. మీకు నాకు వచ్చిన మిస్ కాల్లో నేనే చేసి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే నెక్స్ట్ సాటర్డే మనం మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే మా దగ్గర ఆల్రెడీ డబ్బు రెడీ చేసుకున్నామంటే మేము తీసుకుపోతున్నాము, రేపు మంచి రోజు ఉంది రేపే తీసుకుపోతున్నాము, అలాంటి ఏదైనా స్పెసిఫికేషన్ ఉంటే సో దే కెన్ కాంటాక్ట్ మీ వాట్సాప్లో. నాకు అర్జెంట్ ఉందంటే మనం సలహాలు ఇవ్వచ్చు. ప్రతి శనివారం 7 to 8:30. 6 అంటే ఎన్ఆర్ఎస్కి ప్రాబ్లమ్. 7 to 8:30 ఇండియన్స్కి ఇద్దరికి కంఫర్ట్ జాబ్. ఇందుకు మీకు కంఫర్టే కదా? కంఫర్ట్. ఐ లవ్ టు డూ సర్వీస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది అడిగారు ఎవరో ఒకరు ఉండాలి, కనీసం గైడ్ చేయడానికి ఉండాలి. ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, సరైన గైడ్లైన్స్ లేకపోతే మనం ఎక్కడో బుక్ అయిపోతాం అని చెప్పి అన్నారు. నాకు ఎందుకు మిమ్మల్ని అడగాలనిపించింది. చూద్దాం అది ఏంటి అనేది. ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ టు డూ సర్వ్ టు ద పీపుల్ అనమాట. నాకు అది ఇష్టమైన అంశం. ఆ విషయం నేను కనిపెట్టాను కాబట్టి ఫస్ట్ టైం మీతో నేను. ఇట్స్ మై ప్లెజర్ అండి. చాలామంది ఇప్పటికే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల హౌ దే ఆర్ టేకింగ్ మై నెంబర్ తెలియదు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, 1 hour 1.5 hours మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఐఎమ్ మేకింగ్ దెమ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గెటింగ్. బిజినెస్తో పాటు మీకు బాధ్యత కూడా ఇప్పుడు బాధ్యత ఎక్కువ అండి. బిజినెస్ ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటుంది. సెకండ్ లాస్ట్ క్వశ్చన్, ఇది ముగించే ముందు. అంత బాగుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక 10 members 5 members ఒక గ్రూప్గా ఏర్పడి తలా ₹1 కోటి తీసుకొని రావటం, ఒక 5 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొనటం, దాన్ని వెంచర్ అయ్యటం, అమ్మేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఒక వెంచర్ వేయాలన్నా కానీ, లేదు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ, ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. మీరేం చెప్తారు సార్? నేను ఇక్కడ కూడా స్థూలంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి బిజినెస్ ఇండియాలో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆల్మోస్ట్ 28%, హైదరాబాద్లో అయితే 30% బిజినెస్ అవుతుంది. పీపుల్ ఆర్ ఓన్లీ 9.5% ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ మీద పనిచేసే వాళ్ళు అంతమందే ఉన్నారు. బిల్డర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సైట్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. సో దీనికి ఇండస్ట్రీకి చాలా అంటే చాలా స్కోప్ ఉంది. ఇది ఎంతమంది వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ చిన్న చిన్న న్యూస్ని ఫాలో అవ్వకుండా చక్కగా వాళ్ళు రియల్ ఎస్టేట్ దిగితే, కొంచెం స్టడీ చేసుకుంటే అన్నీ చాలా అయితే చాలా బాగుంటుంది మార్కెట్. దెర్ ఈజ్ నో డౌట్. మార్కెట్ నడుస్తూనే ఉంటుంది. జీరో అయితే కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం, డబ్బులు ఉంటాయి, ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. భూమి బాగుంటే 100% బిజినెస్ అయితే, భూమి లేకపోతే 30% అయితే అవుతుంది. సో 30% అయితే మన మనుగడకి అయితే ప్రాబ్లం ఉండదు. అంటే రోజు రోటీ అంటాం కదా, మన శాలరీస్ విషయంలో కానీ, లేకపోతే మన కుటుంబ అవసరాల నిమిత్తం అదర్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఉన్నామో అలాగైతే మనకైతే ఇబ్బంది ఉంటుంది అనమాట. ప్రపంచం మొత్తం తిరుగుతారు కదా సార్, ఖాళీ దొరికితే ఏదో ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కదా. మహిళలు దేంట్లో తక్కువ కాదు. ఈరోజు మగవాళ్ళతో చాలా పోటీ పడుతున్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఒక ఇండియాలోనూ కాస్త భయంతో ఇప్పటికీ ఇంట్లోంచి బయటికి రావాలన్నా ఇప్పటికీ భయం ఉంది. బిజినెస్లు చేయాలన్నా భయపడుతున్నారు. మిగతా కంట్రీస్లో అలా కాదు. మీరు చూశారు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్. మహిళలు కూడా చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇండియన్ మార్కెట్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. మిగతా కంట్రీస్ చూసామంటే ఇంత డిస్కషన్ ఉండదు. వాళ్ళు రావాలంటే వస్తారు, బిజినెస్ చేస్తారు. ఇంకా ఇండియాలో అలా ఉండదు. సార్ కొత్తగా మహిళలు కూడా రావాలనుకుంటున్నారు. ఇందులో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే ధైర్యం ఏంటి మీరు? ఇంకా చెప్పాలంటే ఒక మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే బాగా సక్సెస్ అవుతారండి రియల్ ఎస్టేట్లో కనుక వస్తే ధైర్యంగా. నేను ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించి చెప్పండి. ఎందుకు అంటే జనరల్గా ఏంటంటే మగవాళ్ళు చాలా టెంప్ట్ చేయడానికో లేకపోతే మార్కెటింగ్ చేయడానికో ఏదో 4-5 అబద్ధాలు కలిపి చెప్పేస్తారు. అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. ఆడవాళ్ళు చెప్పలేరు. వాళ్ళకి వచ్చిన భయం ఉంటుంది, కాన్షియస్ ఉంటుంది బై నేచర్. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మనకి ఫ్యూచర్లో ఎప్పుడు మనకి షేమ్ కాకూడదు, గిల్టీ ఫీలింగ్ అనేది రావద్దు, మనం తప్పు చెప్తే తర్వాత మనల్ని తక్కువ చేసి చూస్తారు అనేది అట్మోస్ట్ కాన్షియస్ ఉంటుంది. అంతెందుకు ఫ్యామిలీలోనే ఉంటారు. మన ఇంట్లోనే మన వైఫే మా మదర్ దగ్గర ఎలా ఉండాలి, హస్బెండ్ దగ్గర ఎలా ఉండాలి, నేను మాట పడకూడదు అని దే విల్ బి బై డిఫాల్ట్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో వస్తే సహజంగా అబద్ధం చెప్పారండి. ఉన్నది ఉన్నట్టే చెప్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఆడవాళ్ళ సర్వీస్ అనేది అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలి కదా, ప్లాట్ కొన్న తర్వాత ఆయనకి రిసిప్ట్స్ ఇవ్వడం కానీ, అగ్రిమెంట్స్ ఇవ్వడం కానీ, రిజిస్ట్రేషన్కి సంబంధించిన డేట్స్ ఫిక్స్ చేయడం కానీ, అట్లానే ఆ డేట్స్కి బిల్డర్ని వాళ్ళని కోఆర్డినేట్ చేసే విషయంలో కానీ వాళ్ళు చాలా అంటే చాలామంది ఉంటారు.
ఈ మగ మనం జెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి 100 వ్యాపకాలు ఉంటాయి. కోసం యూట్యూబ్లో ఉంటారు, ఇన్స్టాలో ఉంటారు, మర్చిపోవచ్చు, లేకపోతే అంత ప్రాంప్ట్ సర్వీసెస్ ఉంటాయి. బట్ ఆడవాళ్ళు కనుక వస్తే వాళ్ళకి వేరే ఆలోచనలు పెద్దగా ఉండవు. మనకంటే 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటాం మైండ్లో. దే ఆర్ వెరీ ఫోకస్డ్ అనమాట. వాళ్ళు రావాలి, వాళ్ళకి మంచి చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది రియల్ ఎస్టేట్లో. అయితే రియల్ ఎస్టేట్లో రావాలంటే ఒక జంక్ అనమాట. రియల్ ఎస్టేట్ అనగానే ఒక చిన్న చూపు. రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్లు, వీళ్ళకి జీతాలు ఉండవు, అంటగడతారు, సైట్ని మోసం చేస్తారు అనేది ఒక ప్రచారం అయితే విపరీతంగా ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కడ ఆ దృష్టితో మనల్ని ఆలోచిస్తారో, ఆ అద్దంతో మనల్ని ఎక్కడ చూస్తారని చెప్పేసి ముందుకు రావడానికి భయపడుతున్నారు. సో అందుకోసం ఈ సలహా అడిగా ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు. ఒకటండి, రియల్ ఎస్టేట్లో వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడాను ఎన్ని పుకార్లు ఉన్నా కూడా మనకి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే పొజిషన్ నుంచి రాదు. నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఎండి గారు అని చెప్పేసి బయట నుంచి రెస్పెక్ట్ ఇస్తారు, హార్ట్ఫుల్గా రాదు. నా క్యారెక్టర్ మంచిది ఉందనుకోండి, హార్ట్ఫుల్గా వస్తుంది. సో మెయిన్ క్యారెక్టర్ అనమాట. అంటే మనం కూడా ఒక అమ్మాయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత తన క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. తన స్ట్రాంగ్నెస్, బోల్డ్నెస్, సర్వీస్ ఓరియంటెడ్, తర్వాత మనం సహజంగా ఉండే వాళ్ళకి అణుకువ ఉంటే కదా. మనం లేడీస్ అనగానే కొంచెం అదిగా చూస్తాం కదా, బోల్డ్ అలా చూడం. సో దాన్ని అలా నించోబెట్టుకుంటూ దాన్ని ఆ క్యారెక్టర్ని స్ట్రాంగ్ చేసుకుంటూ సర్వీసెస్ కనుక ఇస్తే వాళ్ళు షైన్ అయినట్టు ఎవరు షైన్ కాలేదు. అది కూడా రియల్ ఎస్టేట్ మనం చూస్తున్నాం కదా. నేను నా దగ్గర చేశారు పిల్లలు. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగాన్ని మహిళలు శాసించిన ఆశ్చర్యపోతుంటారు. శాసించేంతగా రాకపోవచ్చు, ఎందుకంటే దీంట్లో తిరగటం ఎక్కువ ఉంటుంది, సైట్లకు వెళ్ళటము. కానీ టెక్నాలజీ మారుతుంది. ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ తిరగటాలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు అలా కాదు కదా. ప్రతిదీ టెక్నాలజీ. కూర్చోని దగ్గరికే అన్నీ వచ్చేసినా కూడా ఒక సైట్ ఒకటి చూడటానికి మాత్రమే మనం అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే సైట్ మనం తీసుకుంటున్నాం అనుకోండి, సపోజ్ ఒక తీసుకుంటున్నాం, సర్వే పెట్టాము, సర్వే వాళ్ళు 10కి రావాల్సింది 3కి వచ్చాడు అనుకోండి, అది ఇక్కడ 7-8 అయిపోతుంది. భవిష్యత్తులో ఇవన్నీ ఇంకా క్లియర్ అవుతూ ఉంటాయి కదా, 1 by 1. ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ, భవిష్యత్తు గురించి నేను చెప్తున్నాను. ఎట్లయినా కూడా వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉన్నా ఆఫ్టర్ 7-8 తర్వాత పిల్లలకి టైం ఇవ్వాలి, హస్బెండ్కి టైం ఇవ్వాలి, వాళ్ళకి మైండ్ ఇంకా పనిచేయదు. వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్ అయినా కూడా మేము చూస్తుంటాం కదా, ఇక 6 అయిందంటే ఇంకా వాళ్ళు ఇదైపోతారు. ఇంట్లో హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు, పిల్లలు వెయిట్ చేస్తున్నారు, ఇలా ఉంటుంది అనమాట. మనం జెంట్స్ అనుకుంటే వెళ్ళి రాత్రులైనా కూర్చుంటాము. ఒకసారి ఎన్ఆర్ఎస్ నైట్ టైమ్స్ ఇస్తారు. ఇదైతే ఉంది. తక్కువ టైంలోనే హ్యాపీగా వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా ఫాస్ట్గా అవుతారు. వీళ్ళు కుటుంబానికి ఆర్థిక పరంగా కొంచెం అంతగా కావచ్చు, వీళ్ళకి మెంటల్లీ నేను చేస్తున్నాను సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నిజంగా గ్రేట్ సార్. అంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకసారి ఏదో ఒకటి తెలియాలని చెప్పి కూడా నేను ఈరోజు చెప్పించే ప్రయత్నం చేశాను. అండ్ ఫైనల్గా ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో? హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జనరల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్కి అభివృద్ధికి లేకపోతే పెట్టిన డబ్బుకి ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఒక పారామీటర్ ఉంటుంది, అదే అభివృద్ధి, డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెరగాల్సిందే, అక్కడికి జనాలు రావాల్సిందే. కాబట్టి బయట ఉన్న న్యూస్లు పక్కన బట్టి మనం ఓన్లీ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, వర్క్ అవుతున్నాయా లేవా, డెవలప్మెంట్కి సంబంధించిన గవర్నమెంట్ విధానాలు ఎలా తీసుకుంటుంది. ప్రాక్టికల్గా మనం చాలాసార్లు ఇప్పటి నుంచే ఉన్నాం, ఇది మన హెచ్ఎండి లిమిట్ పెరుగుతుందని, లిమిట్ పెంచుతున్నారని మన జీవో కూడా వచ్చేసింది. ఓకే, అలానే రీజనల్ లింక్ కూడా 10 ఏళ్ళ నుంచి వింటున్నాం, వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది పట్టాలెక్కింది. అట్లానే మెట్రో అంటే ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్నే బేస్ చేసుకుని అటువైపు అమరావతిగానే తీసుకుంటే, అమరావతిలో కూడా చాలా ప్రాజెక్ట్స్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ అన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయిపోయినాయి. బికాజ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అనుకోండి, అక్కడున్న గవర్నమెంట్ యొక్క స్ట్రాంగ్నెస్ కానీ, వాట్ ఆర్ ద రీజన్స్. సో అభివృద్ధి అనేది మెయిన్ థర్మామీటర్ అయినప్పుడు రియల్ ఎస్టేట్కి అలాంటి అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుంటే చక్కగా ఇన్వెస్ట్ చేసుకుంటే హ్యాపీగా. అప్పుడప్పుడు ప్రజలు కూడా వీకెండ్స్లో సరదాగా రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా ఒక రోజు మొత్తం టూర్లా పెట్టుకొని ఆ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది తెలుసుకోవడం కూడా ఒక రకంగా మంచిదే. కొత్తగా అన్నీ అందరితో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అసలు గ్రౌండ్ లెవెల్ నిజమా కాదా ఏంటి కార్ వేసుకుని సరదాగా ఫ్యామిలీ తోటి ఆ ప్లేస్లో ఒక వెకేషన్ లాగా వెళ్ళి చూసుకోవడం కూడా ఒక రకంగా ఫ్యూచర్లో మంచిది. అదొక హ్యాబిట్గా పెట్టుకుంటే మంచిది. సరదాగా రోడ్డు పక్క నుంచి అంటే ఆ జర్నీ కూడా సరదాగా మార్నింగ్ పిల్లల్ని తీసుకున్నాం, టిఫిన్ చేసాం, చిన్న బాక్సులు కట్టుకున్నాం, కూర్చున్నాం, సరదాగా కార్ ఎక్కాం, గ్రీనరీ అదొక హ్యాబిట్గా ఉంటుంది. తర్వాత ఒక క్లియర్ అవుతుంది మైండ్. తెలియకుండానే మనం 100 ఆలోచనలతో నెగిటివ్ ఆలోచనలతో ఇంట్లోనే కూర్చొని ఆ ఆలోచనలు మనం తినేస్తుంటాయి.
వెన్ యూ గో అవుట్, వెన్ యూ సీ ద ప్రాక్టికల్, దెన్ మీకు ఆల్మోస్ట్ మైండ్ అంతా క్లియర్ అవుతుంది, ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట. ఇది చేయాలి, కూర్చొని వీడియోలు చూసుకుంటే కాదు. వీడియోలు యూట్యూబ్లో వీడియో చూస్తే ఏముండదు, నెగిటివ్ ఇంపాక్ట్. ఇవాళ అసలు మా రియల్ ఎస్టేట్ పెద్ద ఛాలెంజ్ ఈ ఇంటర్నెట్ పోర్టల్స్, యూట్యూబ్స్. ఎందుకంటే 90% అంతా బ్లఫే ఉంది దాంట్లో. కస్టమర్కి ఒక మీడియా ఉండాలి. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో చూడాలన్నప్పుడు ఒక మీడియా ఎంచుకుంటాడు. దేని ద్వారా నేను వెళ్ళాలి? పేపర్ యాడ్ ద్వారా వెళ్ళాలా, ఇన్స్టా ద్వారా వెళ్ళాలా, ఫేస్బుక్ ద్వారా వెళ్ళాలా, లేకపోతే యూట్యూబ్ ద్వారా వెళ్ళాలా, ఇలాంటి మీడియాస్ ఎంచుకుంటారు. సో ఒకప్పుడు ఇవి రూల్ చేసినాయి. ఇప్పుడు ఇదంతా ఏంటంటే అంత చెత్త అయిపోయింది అన్నమాట. 90% అంత బ్లఫ్ అన్నమాట. అసలు కస్టమర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ మీడియాతో వెళ్ళాలి అనేది. మళ్ళీ పాత పద్ధతే, డైరెక్ట్ ఇంటరాక్షన్, డైరెక్ట్ సైట్ విజిట్స్. ఇదే పద్ధతి. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్, అదే పద్ధతి. ఇంకా ఏంటంటే బిలీవ్ చేయాలంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ద అథెంటిక్ అనమాట. అథెంటిక్ ఎందుకంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మేము ఒక అడ్వర్టైజ్మెంట్లో చిన్న తప్పిచ్చామంటే 3 రోజులు నోటీస్ వస్తుంది మాకు. అట్లానే కొన్ని వార్తా సంస్థలు, కొన్ని కదా ఆల్మోస్ట్, మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు చేసాం కాబట్టి, అట్లానే మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు మా డేటా బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తారు. వీళ్ళకి రేరా అప్రూవల్ ఉందా లేదా, అప్రూవల్ ఉందా లేదా, దెన్ దే యాక్సెప్ట్ ఇట్ అనమాట. సో ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఒకప్పుడు మనం న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రాపర్టీస్ విజిట్ చేసి కొనుక్కునే వాళ్ళం. తర్వాత న్యూస్ పేపర్ పోయింది, ఈ ఇంటర్నెట్ పోర్టల్స్లోనే రూలింగ్ అయింది. మళ్ళీ నో పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద న్యూస్ పేపర్ బికాస్ దే ఆర్ ద అథెంటిక్స్. కామెడీ అయిపోయింది. నేను వాళ్ళు యూట్యూబ్లో వీడియో పెడతాను, రేపు తీసేది కామెడీ అయిపోయింది. ఎవరు ఏం చెప్తున్నారో తెలియట్లేదు, ఎవరు ఎందుకు రీల్ చేస్తున్నారో. ఇంకా అది చెడగొడుతున్నాయి సార్. యాక్చువల్లీ డాక్టర్స్ అయితే లిటరలీ చెప్తున్నారు, మీరు మెడికల్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కన్సల్ట్ అది మీకు 600తో 1100తో పోతుంది. మీరు అది చూసారా, యూ బికమ్ మోర్ సిక్ అనమాట. మీకు మీకు ఇచ్చే మందులు కూడా పనిచేయవు. ఒక డాక్టర్ నోటీస్ పెడతాడు, నీకు ఏదైనా జబ్బు ఉంది, నీకేం తెలియదు, ఫీజు ఏమో 100 రూపాయలు. నీకు ఏదైనా జబ్బు ఉంది, నీకు దాని గురించి తెలుసు, 200. నీకు ఏదైనా జబ్బు ఉంది, దాని గురించి నీకు బాగా తెలుసు, ఇంటర్నెట్లో అన్ని సెర్చ్ చేసి వస్తే 1000 రూపాయలు. ఎందుకంటే నువ్వు మోర్ సెర్చ్ చేస్తే మోర్ డౌట్స్ క్రియేట్ అవుతాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ దుబాయ్, యూఎస్ ట్రిప్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పట్లో నాకు దొరకరు కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళొస్తారు కదా, అవునండి, అక్కడ అసలు ప్రాక్టికల్ రిపోర్ట్స్ ఎంత కూడా మనం మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తాను. నేను ఏప్రిల్ 14th వెళ్తున్నాను. అక్కడ ప్రాపర్టీ ఎక్స్పోస్ ఉన్నాయి, అక్కడ అటెండ్ అవుతాను. గ్రౌండ్ లెవెల్ అసలు నిజంగా అక్కడ ఎన్ఆర్ఐస్ కూడా ఏమనుకుంటున్నారు కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం. డెఫినెట్గా ఒకటే మార్కెట్ ఒకటే కాదు, ఆలోచన విధానాలు కూడా ఏ విధంగా ఉన్నాయి. నాకు అక్కడ అంతా ఐటీ లెవెల్లో సీఈఓస్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ సీఈఓ లెవెల్లో ఉన్నారు. సో జాబ్ మార్కెట్ గురించి వాళ్ళ నుంచి తెలుస్తుంది. జీసీసీ గురించి మీకు ఇందాక ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, 1200ది 1800 అయింది వితిన్ 6 months, నో టైంలో కంపెనీస్ వచ్చినాయి. కంపెనీస్ వచ్చినాయంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ పెరుగుతున్నాయని, ఎంప్లాయ్మెంట్స్ పెరిగాయంటే డబ్బు పెరుగుతుంది. అది చెప్పింది నాకు క్యాబ్ జెమినీ సీఈఓ. మొన్న వచ్చారు ఆయన, ఇక్కడికి వచ్చారు ఆయన, ఇద్దరు కలిసి డిన్నర్ చేసాం అక్కడ షెరటాన్లో. ఆ రోజు రాత్రి ఫ్లైట్. మీ గురించి మనం ఒక ఎపిసోడ్లో, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి. ట్రంప్ హీ లివ్స్ ఇన్ యూఎస్ఏ, హీస్ ఇండియన్, ఆయన రాజస్థాన్ బిలాంగ్ టు, హీ యూస్ టు లివ్ ఇన్ హైదరాబాద్, దెన్ హీ మూవ్ టు ద షికాగో అనమాట. హీస్ ద సీఈఓ. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దట్. అలానే చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో హెచ్ఆర్లు కూడా ఉన్నారు. సో ఐ గెట్ ద క్లియర్ కట్గా మీరు ఇది సమాజ సేవ అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మై థింగ్స్ టువర్డ్స్ ద ఆడియన్స్ యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.